ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। పరమాత్మకార బ్రహ్మజ్ఞానం ద్వారా పాశ విమోచనము అంటే ఏమి పాశము అన్నట్లయితే మేము పుడతాము చనిపోతాము అనేదే పాశం మనకంతే. అదే చెప్తాది బంధమోక్షాల యొక్క చిక్కుముడి విడిపించుకునేదే చాలా కష్టము అని. అయితే జనానికి మాకు బంధం ఉందనేదే లేదు, ఇంక మోక్షానికి ఎప్పుడు పోయేది వీళ్ళు. సో మనకి కష్టం ఉందంటే ఆ కష్టాన్ని ఉపయోగించుకుంటే ఇట్లా కూడా రోగం ఉందంటే డాక్టర్ దగ్గరికి పోతాం, కష్టాలు ఉన్నాయంటే ఆ కష్టాలు ఎట్ట పోవడం ప్రయత్నం. ఇది కష్టము ఇది బంధము అనేదే తెలియదు ఇప్పుడు జన్మ మనకి. దాని నుంచి ఎవరికి దీని మీద మోజు లేదు. అందువల్ల ఎవరికైతే దీని మీద శ్రద్ధ కలుగుతుందో అటువంటి వారికి ఏ విధంగా మనం విడిపించుకోవచ్చు దీన్ని అని చెప్పి శాస్త్రం మనకు చెప్తుంది అనమాట. ఓం సంయుక్తమేతత్ క్షరమక్షరమంచ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశ అనిశ్చాత్మ బధ్యతే భోక్తభావాత్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశ. అన్ని పాశాల నుంచి కూడా మనం బ్రహ్మజ్ఞానం పొంది విడుదల పొందవచ్చు. ఏ ఒక్కటి కూడా మనం పట్టుకునేలేదు. వ్యవహార జ్ఞానంతో మనకు ముళ్ళు ఇంకా ఎక్కువ పడతాయి. పెద్ద పెద్దవి కనిపెట్టినట్లల్లా ఇంకా పెద్ద పెద్ద బాధలు అవుతాయి మనకి. ఈ జ్ఞానం ద్వారా ఎంత పెద్ద బంధం అన్నా ఉన్నా కూడా తొలగిపోతూనే ఉంటుంది. దీని అర్థం క్షరాక్షరాలు వందకొంద కూడుకొండివే. ఈ క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది, పర అంటే శ్రేష్టమైంది, అపర అంటే కీలైండే. దీన్ని క్షేత్రము అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని తెలుసుకునేవాడు అని. ఈ రెండు కూడుకుండాయి అంటే ఇవి రెండు వేరు వేరు ఉన్నాయని భావం తెచ్చుకోవద్దండి ఎప్పుడే కానీ. క్షరాక్షరాన్ని కానీ పరాప్రకృతి కానీ వ్యక్తావ్యక్త అన్నప్పుడు ఇవి రెండు రెండు ఉంటాయని అనుకోవద్దండి ఎప్పుడు కూడా. ఒకే జ్ఞానంలోనే రెండు కల్పించుకుంటారంతే. ఇవుಗಳನ್ನು ఆలువ ఈశ్వరుడు భగవంతుడు. ఈ రెండింటిని క్షరము అక్షరము అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని ఈ రెండింటిని పోషించేవాడు ఎవడో పరమాత్మ. జీవాత్మనాదరో తాను భోక్తృవెందు భ్రమిసి సంసార బద్ధనాగిరువను అంటాడు. నేను చేసేవాడు, నేను అనుభవించేవాడు. ఏది చేసిన కర్మ ఫలాన్ని అనుభవించేవాడు అని నువ్వు అన్నావు. మరి అప్పుడు పాపం చేస్తే పాపాలను అనుభవించాలా లేదా? పుణ్యం చేస్తే పుణ్యఫలాన్ని అనిపించినట్ల పాపం చేస్తే అనిపించాలి కదా. ఆ జ్ఞానం లేదు ఎవరికి. పుణ్యం చేసిన దాన్ని అనిపిస్తామని దానికి పోయినారు కానీ పాపాలు చేసేదాన్ని ఎవరు పక్కకు పెట్టుకో తీసేయలేదు దాన్ని. అవి అట్లే కలిసిపోతాడే ఊరినే తెలియకోకుండా. దాన్ని పక్కన పెట్టాల. ఎట్లయితే పుణ్యాన్ని చేసినప్పుడు సుఖం వచ్చిందంటే పుణ్యం యొక్క అంశ, దుఃఖం వచ్చిందంటే పాపం యొక్క అంశ. అవి రెండు తరిగిపోతా ఉంటాయి, దాని ప్రకారం వస్తుంటాయి. అదే తారతమ్యము. అది దాంట్లో కూడా ఎత్తుకు ఎట్లంటే పుణ్యం అంటే ఎక్కువ సుఖాన్ని అనిపిస్తే అది పుణ్యము. దుఃఖం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ సుఖమంతా లేకుండా పోతే అది దుఃఖం అంతే. ఇంకా కొత్తదేం కాదు మళ్ళీ, అది వేరే వేరే లేదు. అది మేమన్నమాట. లక్షాధికారి అన్నప్పుడు లక్షలు ఉండేవాడు అని అర్థం. భిక్షాధికారి అంటే లక్షలు లేనివాడు అని అర్థం అంతే. ఒకే వ్యక్తే దుడ్లు ఉండేప్పుడు అని లక్షాధికారి అంటారు, ఇప్పుడు భిక్షాధికారి అంటున్నారు. ఎందుకు? ఆ దుడ్లు లేవు కాబట్టి. అట్లనే మాకు ఎక్కువ పుణ్యమైనప్పుడు మేము పుణ్యవంతులు అంటారు. పాపం అయినప్పుడు మీరు వేరే మారినారా? పాపం చేసిన వాళ్ళు వేరే పుణ్యం చేసిన వాళ్ళు వేరే. మారుతా అంటే చూడప్ప పుణ్యం చేసినప్పుడు ఇట్లుంటుంది, పాపం చేసినప్పుడు అట్లుంటామని. నీతోనే జరుగుతుంది కదా ఈ రెండు. మరి బయటికి ఎట్లిపోతాయి పక్కకి. కాబట్టి అట్లా వేరు లేకోకుండా తాను భోక్తృవెందు భ్రమిసి సంసార బద్ధనాగిరువను. కాబట్టి నేను అనిపించాలా, పుణ్యం చేసినాను కాబట్టి అనిపించాలంటే పుట్టాలా అని. పాపం చేసినావు కాబట్టి అనిపించాలి కాబట్టి పుట్టినావు, పాప పుణ్యాలు చేసినావు కాబట్టి పుట్టాలా. ఇది సంసారం అంటే పుట్టి చచ్చేదే. సంసారం అంటే ఈ జన్మ ఈ దేహం నుంచి ఇంకో దేహానికి తిరిగేదీడు. మానవ దేహం నుంచి పక్షి దేహానికి, పక్షి దేహం నుంచి పక్షి దేహానికి, లేదా దేవతా దేవానికి ఇటు తిరుగుతాడమే లేదన్నమాట. అది వేదాంతం. అవను తన ప్రభువాద దేవనన్న అర్థకొండనాదరే. నేను నేను అంటున్నా, జీవుడు అంటున్నాను కదా. దీని నిజస్వరూపం ఏమి అని తెలుసుకుంటే పరమాత్మ అని ఎప్పుడు తెలుసుకుంటాడో అట్లా తెలుసుకున్నట్లయితే ఎల్లా పాశలందు బిడిగొడే ఆగమను. పుట్టేది లేదు, సచ్చేది లేదు, దేహాలు లేవు, ఏం లేవు. తానే పరమాత్మ అయిపోతాడు. దాన్ని కనుక్కునేదే ఇక్కడ. ವ್ಯವಹಾರ ದಶೆಯಲ್ಲಿ ಉಪಾಧಿ ನಿಮಿತ್ತವಾಗಿ ಪರಬ್ರಹ್ಮವೇ ಜೀವನಾಗಿಯೂ ఈశ్వరనాగియు కల్పితವಾಗಿರುವುದು. వ్యవహార ధర్మాలతోనే ఇప్పుడు మిమ్మల్ని స్త్రీలని మమ్మల్ని పురుషులని ఎందుకు అంటున్నారు? దేహ ధర్మాలు. అదేవిధంగా
కొంతమంది ఆయన ఉద్యోగస్తుడు, ఈయన కూలివాడు అంటున్నారు. ఎందుకు? ఆ ఉద్యోగం అనే నిమిత్తం ద్వారా ఆయన ఉద్యోగస్తుడు, ఈడు కూలి పని చేస్తాడు కాబట్టి ఆ ఉపాధి ద్వారా ఈడు కూలివాడు. ఆడు మనిషే ఈడు మనిషే. అయితే పేర్లు ఎట్లా వచ్చినాయి కదా, ఉపాధిని బట్టి. అదే దానికి ఉదాహరణగా మనం ఇది తీసుకోవచ్చు. మట్టితోనే చేసినట్టు చెప్పచ్చు. కడవ ఉంది, కుండ ఉంది, ముంత ఉంది, మూగిటి ఉండదు. ఈ 4 వేరు రూపాలు ఉంటాయి కదా, వేరు పనులు చేస్తుంటాయి కదా. అయినప్పటికీ దానిలో ఉండేది మూలమేమి? మట్టి, మన్ను. మన్నును విడిచి కుండ లేదు, ముంత లేదు, మూగిటే లేదు. ఇట్లా ఈ జగత్తు అనేది కానీ లేదా ఈ ఈశ్వరుడని కానీ అనేవాళ్ళు కానీ ఆ పరమాత్మ విడిచి వేరే లేరు. పరమాత్మ విడిచి వాళ్ళు వేరు. మనకు కనబడతారు ఎట్లా? మన ఉపాధితో ఆలోచన చేస్తున్నాం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చేతం ఉంది నేనని పెట్టుకొని మనం చేస్తున్నాం. అట్లా కాకోకుండా ఈ అంతఃకరణానికి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, ప్రాణానికి సాక్షి స్వరూపాన్ని పెట్టుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఇవన్నిటి నేను చూసేవాడు. నువ్వే అంటావు కదా, నా కన్ను కనపడలేదు అంటే కంటికి సాక్షి నువ్వు, అవునా కదా? చెవి వినపడలేదంటే చెవికి సాక్షి నువ్వు. ఆ విధంగా వాసన నాకు తెలియదు అన్నప్పుడు దాని వాసన సాక్షి. నువ్వు ఎప్పుడూ సాక్షిగానే ఉండవు. అయితే ఆ సాక్షిత్వాన్ని గుర్తించుకోకుండా ఉపాధి ధర్మాలు పెట్టుకొని నేను చూసేవాడు, నేను వినేవాడు, నేను తినేవాడు, నేను నడిచేవాడు, నేను చేసేవాడు అని 100 రకరకాలు కల్పించుకుంటూ పోయినావు అంతే. దీంట్లో యాది నువ్వు వినేవాడా, చూసేవాడా, తినేవాడా చెప్పండి. అట్లనే కానీ ఎట్లా అంటే తినేటప్పుడు తినేవాడు అంటావు, నడిచేటప్పుడు నడిచేవాడు అన్నావు, చూసేటప్పుడు చూసేవాడు. అంటే ఏమి? ఆ ఉపాధుల నిమిత్తంగా, ఆ పనుల నిమిత్తంగా నీకు పేర్లు వచ్చినాయి కానీ నువ్వేమన్నా మారినావా? నీవుగానే ఉండవు కదా. అట్లా పరమాత్మ కూడా ఈ మెలకువ అనే ఉపాధితో అట్లా కనపడతాడు, స్వప్నం అనే ఉపాధితో అట్లా కనపడతాడు, నిద్ర అనే ఉపాధితో ఇట్లా కనపడతాడు. ఆయనేమో ఉన్నట్లే ఉన్నాడు. ఇట్లా మన వ్యవహారంలో ఉండేదాన్ని దానికి అన్వయం చేసుకొని చూసుకుంటూ పోతే సులభంగా అర్థమవుతుంది మారినాడా లేదా అనేది అర్థమవుతుంది. ఇట్లా విశ్లేషణ చేసి ఎవరైతే మనకు చూపించినారో అట్లా చూసుకుంటూ పోతే అందరూ ధన్యులు అయ్యేదానికి వీలుంది. కాబట్టి ಉಪಾಧಿ ನಿಮಿತ್ತವಾಗಿ ಪರಮವೇ ಜೀವನಾಗಿಯೂ ಈಶ್ವರನಾಗಿಯೂ ಕಲ್ಪಿತವಾಗಿರೋದು. ಅದರಿಂದ ಅದೇ ವ್ಯವಹಾರ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಈ ವ್ಯವಹಾರ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరుడನ್ನು తన ఆత్మనందు అత్తుకొని ಅಲ್ಲಿ జీవను పాశಗಳಿಂದ ముక్తనాగువను. ఇప్పుడు పరమాత్మను విడిచిపెట్టాడు. పరమాత్మలో ఈ 2 కల్పితాలు. ఏమని? ఈశ్వరుడు వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాడు అంటారు. పరమాత్మకు చెప్పొద్దండి. ఇప్పుడు వ్యవహారంలోనే తీసుకోండి. ఈశ్వరుడు ఉన్నాడు అని అంటున్నారు చూడండి, నేనున్నాను అంటున్నారు. సరే, ఈశ్వరుడు నేను వేరే ఉండామా లేదా? ఆ ఈశ్వరుని స్వరూపమే నాదే అని గుర్తిస్తే ಈ ವ್ಯವಹಾರ ಕೂಡ ಇರ್ಬೋತುಂದಿ. ಹೀಗೆ ಬಂಧ ಮೋಕ್ಷಗಳು ಕೂಡ ಅವಿದ್ಯಾ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಅಡಿಕೆವಾಗಿಂದ ಅಭಿಪ್ರಾಯ. నిజంగా మనకు బంధము లేదు, నిజంగా మోక్షము లేదు. అర్థమైనా? నిజంగా లేదు. బంధం అనేది కల్పించుకునిందే, బంధాన్ని విడిపించుకునిందే. ఈ శాస్త్రాలన్నీ కూడా దాంట్లో వచ్చినవే. అందుకోసమే శాస్త్రము మన స్వరూపాన్ని తెలిపినాక శాస్త్రం శాస్త్రం కాదు అంటుంది. ఇంతవరకు నేను నాతో ఏం ప్రయోజనం లేదు. ఎంతవరకు మనం అజ్ఞానంలో ఉండామో, ఆత్మజ్ఞానం మనకు కలగలేదో అంతవరకు మనం శాస్త్రాన్ని నిండే తీరాల. ఎప్పుడైతే నీ పరమాత్మ అన్నాక శాస్త్రాలు ఏడుంటాయి? నిన్ను ఇచ్చి అవిద్య అనేది ఏడుంటుంది? ఏమీ ఉండలేదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం విచారం చేసుకుంటామో అప్పుడు దీంట్లో నుంచి విడుదల పొందుతుంది అన్నాడు. కాబట్టి నిష్ప్రపంచవు నిర్విశేషవు, ఏ ప్రపంచము లేదు, ఏ విశేషాలు లేవు. మనోవాక్కు గోచర వల్లద్దు. మనస్సుకు కానీ వాక్కు కానీ ఇంద్రియాలకు కానీ తెలియబడినటువంటిది. అప్రమేయవు, ఏ ప్రమాణాలకు తెలియబడినది. ఆగిద్దరు అట్లా అన్ని లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా సర్వ జగత్తుని తిరలాగిద్దు. ఈ జగత్తుకంతా సారం ఆశ్రయము, ఈ జగత్తుకంతా ఆధారము ಆಗಿದ್ದು ಸತ್ಯ ಜ್ಞಾನ ಅನಂತವೆನಿಸಿರುವ ಬ್ರಹ್ಮವನ್ನು సత్యం జ్ఞానం అనంతం అని పేరు పరమాత్మకి. ఇట్లున్నప్పటికీ కూడా ఉపనిషత్తుಗಳಲ್ಲಿ బసలాಗಿದೆ జిజ్ఞాసులే బోధిసలు ఇటువంటి స్వరూపాన్ని బోధించాలన్నప్పుడు అనేక ప్రక్రియలను అనేకమైన ఉపాయాలు లేదా మార్గాలు ఉపనిషత్తుಗಳಲ್ಲಿ బలసలాಗಿದೆ. ఉపనిషత్తుల్లో ఇవన్నీ చెప్పినాయి అంతే. ఎందుకు? మనకు ఆత్మతత్వం బోధపడేకి ఇవన్నీ చెప్తాండే కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పేకి రాలే. అది బాగా గుర్తుపెట్టుకోండి అండి ఎప్పుడే కానీ. అదే శాస్త్రం చెప్పేదనమాట. ఏది చెప్పిందో దాని సత్యం అనొద్దండి. దేన్ని చెప్పేకొచ్చిందో దాన్ని పట్టుకోండి. దాన్ని చెప్పేకొచ్చిన మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు ఉంటాయి. ఇవన్నీ ఇడిచిపెట్టాల్సిందే. ఎందుకు? అది సత్యం అని చెప్పేకొచ్చినాయి కానీ ఇవి సత్యం అని చెప్పేకి రాలేదు. ప్రక్రియలన్నీ కూడా
కాబట్టి ಇವುಗಳಲ್ಲಿ ಜೀವೇಶ್ವರ ಪ್ರಕ್ರಿಯೆಯೂ ಒಂದಾಗಿದೆ. ಪ್ರಕ್ರಿಯೆ, జీవేశ్వర ప్రక్రియ, సామాన్య విశేష ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ అంటే ఇవన్నీ ఉపాయాలు అని. ಆದರೆ విచారకులు ఈ జిజ్ఞాస చేస్తున్నారు చూడండి, విచారం చేసే వాళ్ళందరూ ఈ ప్రక్రియలు బ్రహ్మವನ್ನು అరియలు ద్వారా మాత్రమే, ఇవి యావు పరమార్థవల్ల. ఇప్పుడు అవస్థాత్రయ ప్రక్రియ చెప్పినాము, దాంట్లో జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది అని చెప్పి ఆ ప్రక్రియ అంతా చెప్పినాము. అప్పుడు మనం ఓహో మేము మెలకు చూస్తున్నాము, ఇది కూడా సత్యమే, స్వప్నం వచ్చింది ఇది సత్యమే, నిద్ర వచ్చింది ఇదే సత్యం అని అర్థండి. అవి మీకు పరమాత్మను చూపించే మార్గాలే కానీ అవి సత్యాలు కాదు. పంచకోశ ప్రక్రియ కూడా అంతే, ఇప్పుడు ఈ జీవేశ్వర ప్రక్రియ కూడా అంతే. ఏ ప్రక్రియలు సత్యం కాదు, ప్రక్రియల ద్వారా నీవు చేరుకోవాల్సిన లక్ష్యం అది. ఇవి ద్వారాలు మాత్రమే. ఎట్లయితే మనం లోనికి గుళ్ళకి ఎంటర్ కావాలంటే భగవంతుడు చూడాలంటే ద్వారం ఉంటుంది చూడండి, ద్వారం ముఖ్యం కాదు, మనకు భగవంతుడు ముఖ్యం, అవునా కదా? అట్లా ఇది కూడా శాస్త్రం చెప్పేటివన్నీ ఈ ప్రక్రియలన్నీ కూడా మనకు ద్వారాలే కానీ అవే సత్యం అనొద్దండి, అది జ్ఞప్తికి పెట్టుకోవాలంటాడు. ఇవి యావు పరమార్థ వల్ల ఎంబ ಮೂಲ ಸೂತ್ರವನ್ನು ಮರೆಯದೇ ಇರಬೇಕು. మూల సూత్రం పెట్టుకోవాలా, ఏ గురువు చెప్పని ఎవరైనా చెప్పనిలేండి, నీకు అనుభవానికి నీ స్వరూప జ్ఞానం అవుతుందా లేదా అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇల్లవాదరే అట్లా కాకోకుండా ఇది కేవలం ఇవే పరమాత్మ అనుకుంటే, మీరు భజన చేసేదే పరమాత్మ, పాటలు పాడేదే పరమాత్మ అంటే అవన్నీ ఆ పాటలు పాడేది, భగవంతుని స్తోత్రం చేసేది, వ్రతాలు చేసేది ఇవన్నీ కూడా మనకు మార్గాలు. ఏదానికి మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఉపయోగపడాలి ఇవి. అట్లా ಇಲ್ಲವಾದರೆ ಶಾಸ್ತ್ರವು ಪ್ರತಿಪಾದನೆ ಮಾಡುವ ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ನಿಜವೆಂದು ಅವಲಂಬಿಸಿ పరమాత్మను విడిచి ప్రపంచం అనేది స్వతంత్రంగా లేదు, ప్రతి ప్రాణి కూడా పరమాత్మ ఎందే అంతర్గతము అని బోధ చేసిందంటే ఓహో మేము కూడా సపరేట్గా లేమనే జ్ఞానం అందరికీ కలుగుతా ఉండే. ಹಾಗೆಯೇ ನಿಂತರೆ ಅನಾತ್ಮವಾದ ಬ್ರಹ್ಮದಲ್ಲೇ ಪರ್ಯವಸಾನವಾಗಿ ಬಿಡುವುದು. అంటే పుట్టేది సచ్చేది స్థిరము అనేది నిలబడుతుంది. అనాత్మ అంటే ఆత్మ కానిదిని, ఆత్మ కానిది అంటే సత్యం కానిదిని. ఆత్మ అంటే సత్యము, అనాత్మ అంటే అసత్యము. మరి ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మ కోసం వ్యవహారం చేస్తాడామా, అనాత్మ కోసం వ్యవహారం చేస్తాడామా? డబ్బులు సంపాదించాలా, భూమి సంపాదించాలా, బంగారు సంపాదించాలా, ఇవి సంపాదించాలా, ఇవన్నీ ఏమిటి? ఆత్మనా అనాత్మనా? అయితే అది మరి తెలిసింటే ఎందుకు సంపాదిస్తారు ఇట్లా? ఇదంతా పనికొచ్చేది కాదు అనే జ్ఞానం కలగాలి మొదటి జనానికి. ఎందుకు సంపాదించినా నీ ప్రాణం పోయిందంటే అంతవరకు ఈయన 100 కోట్లకు అధిపతి అన్నారు అనుకోండి, అన్నారు ప్రాణం పోయింది, ఇప్పుడు నువ్వు ఏమిటికి అధిపతి? నువ్వు అవన్నీ ఈడే ఉన్నాయి. అయితే నీకు దీని నుంచి ఏమైనా ముందుకు ప్రయోజనం వస్తుందే? వీడు సంపాదించినదంతా ఏమైనా ప్రయోజనం వచ్చిందే? ఏం లేదు, తెలుసు సమాచారం. అందువలన వీళ్ళకి దీని సమాచారం చెప్పకపోతే ఆడే నిలబడిపోయి ఇవే సత్యం అనుకుంటారని, అది సత్యం కాదు, మన స్వరూపాన్ని తెలుసుకుంటే సత్యము, దానికి ఇవన్నీ మార్గాలు అని ఉపదేశం చేసింది. ಈಗ జీవేశ్వర ప్రక్రియను విచారం ಮಾಡೋಣ. జీవుడు అంటాడారు, పరమేశ్వరుడు అంటాడారు, వీళ్ళిద్దరు సమాచారం ఏమి అని విచారం చేస్తాం. ಹೇಗೆ ಹುಡುಗರ ಆಟ ಆಡುವ ಕಾಲಕ್ಕೆ పిల్లలు ఇప్పుడు ఆటలాడుతుంటారు అనుకోండి, అప్పుడు ಒಬ್ಬನನ್ನು ಕಳ್ಳನೆಂದು ಮತ್ತೊಬ್ಬನನ್ನು ಪೊಲೀಸನೆಂದು ಇನ್ನೊಬ್ಬನ ನ್ಯಾಯಾಧಿಪತಿ ಎಂದು ಕಲ್ಪಿಸಿಕೊಳ್ಳುವರೋ. ఇప్పుడు పిల్లలు ఆటలాడేటప్పుడే నువ్వు దొంగ, నువ్వు పోలీస్, నేను జడ్జ్ అని ఇట్లా 3 పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా కానీ. ఆటలాడేకి వాళ్ళకి అంతే ఇప్పుడు కావాల్సిండేది అది పెట్టుకుంటారు కదా. పెట్టుకొని ಹಾಗೆ బ్రహ్మవన్నే మనం ఏం చేస్తాడు, ఆ పరమాత్మనే ఏమంటాడారు ఈశ్వరుడని విభాగిసి, ఇప్పుడు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనే భావం పెట్టేసినారు కరెక్ట్గా జనం. అట్లయితే శాస్త్రం ఒక మాట, కుండ అనేది మన్ను అనేది వేరేనా ఒకటేనా? మరి మీరు కుండ మన్ను అని 2 ఎందుకంటారు? యోగాలు చేసినామా లేదా? ఉపాధి అట్లా. కాబట్టి వేరే ఉపాధి చేసినా కూడా సరికేమదే కదా. అట్లనే ప్రపంచమని నువ్వు వేరు చేసినా, జీవుడని వేరు చేసినా, పరమాత్మనే వేరు చేసి మాట్లాడుతాడరే కానీ సపరేట్గా ఈ పరమాత్మ నుంచి జీవుడు అన్నాడు బయటికి పోలే. అది ఆ పాయింట్ నేర్చుకోవాలి ఇక్కడ. ఈశ్వరునందు శాస్త్రం బ్రహ్మ ప్రతిపత్తిగే అంటే పరమాత్మే సత్యము అనేది. ప్రతిపత్తి అంటే అదే నీవు అని చూపించడానికి ತಾತ್ಪರ್ಯ. ಉಪಾಯವನ್ನು ಮುಂದಿಡುತ್ತದೆ. దృష్టాంతದಲ್ಲಿ 3 ಹುಡುಗರು ಬೇರೆ ಬೇರೆ. ఇప్పుడు దృష్టాంతంలో ఏం చెప్పినాము, 3 పిల్లలు ఉన్నారు, ఒకడు దొంగ ఉన్నాడు, ఒకడు పోలీసు ఉన్నాడు, ఒకడు న్యాయాధిపతి ఉన్నారు. ಆಗಿರುವರಲ್ಲವೇ ಎಂಬ ಭೇದವನ್ನು ಪ್ರಧಾನವಾಗಿ ಪರಿಗಣಿಸಬಾರದು అంటాడు. కనపడుతుంది నీకు 3 ఉన్నారు, ఇది భేదం ఉంది అనుకో. ಹಾಗೆ ನಮಗೆ తర్కబుద్ధి ఉంటుందಲ್ಲే అంత ఆటವನ್ನು. ఇప్పుడు తర్కబుద్ధి వచ్చింది కదా, ఇక్కడ
ముగ్గురు ఉండారు ఇల్లు అనే తర్క బుద్ధి వచ్చింది. రైట్, ఇప్పుడు ఏం చేస్తాడు? నాకు కన్ఫ్యూజన్లో ఆడదంటే ఎందుకు తెలియలేదు. మీకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ముగ్గురు పిల్లలు వచ్చినారు. నువ్వు దొంగ, నువ్వు పోలీసు, నువ్వు న్యాయాధిపతి అని చెప్తాడు. ఇదంతా చూస్తాడు కదా స్వప్నం వచ్చినాడు. మెలకు వచ్చింది. ఈ ముగ్గురులో ఎవరు వేరు? మరి ఎట్లా కల్పిస్తారు? నీకు ఆడ కల్పించినారా లేదా? చూసినాడు ఎవరు? నేనంటాడు. పోనీ ఆ కనపడిన వాళ్ళు నువ్వు కానీ ఇప్పుడు స్వప్నం అయిపోయినాక ఉండారా? ఒకే దాంట్లో అంతా కల్పించినవా లేదా? స్వప్న ప్రపంచం అనే దాంట్లో మొత్తం అంతా కల్పితమా కాదా? అదే విధంగా జాగ్రత్త పంచం కూడా కల్పితమే గాని అనేది రాదు. దాన్నేమో అంటారు స్వప్నము మాకు వచ్చింది అంటున్నారు కదా. మీకు స్వప్నం వచ్చలేదు. స్వప్నంలో స్వప్నం అనే నేను వచ్చినాడు వాడు. జాగ్రత్తలో జాగ్రత్త నేననేవాడు ఉంటాడు. నిద్రలో వీళ్ళిద్దరు ఉండలేదు. అయితే నీ స్వరూపం మాత్రం ఎప్పుడు నీ స్వరూపంలో ఇవన్నీ కలుపుతాలే కానీ, మెలకు అనేది, స్వప్నం అనేది, నిద్ర అనేది నీ స్వరూపంలో కలుపుతాలే కానీ అవి స్వతంత్రంగా లేవు. ఇది వస్తే వేదాంతం అర్థమవుతుంది చూడండి అప్ప, లేకపోతే కాదు. ఏమన్నా అనుమానం ఉంటే అడగండి. ఇంకా ఇప్పుడు కావాల్సింది దీన్ని ఆధారం చేసుకొని మాట్లాడదామండి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? స్వప్నం నాకే వస్తుంది, మెలకువ నాకే వస్తుంది, నిద్ర నాకే వస్తుంది అని ఉన్నారు. అంటే నాకేంటే ఏమనుకుంటారు మీ దృష్టిలో? ఉపాధికి. అవునా కదా? ఉపాధికి మెలకు వస్తుందా లేదా అనేది మొదటి ఆలోచన చేయి. ఉపాధికి స్వప్నం వస్తుందా లేదా అని ఆలోచన చేయి. ఉపాధికి నిద్ర వస్తుందా లేదా. అందుకే ఈ వేదాంతానికి ఆ శంకరాచార్య వేదాంతానికి ఏం భేదం అంటే, ప్రపంచం ఉంది, నీలో అవస్థలు ఉన్నాయి, అవస్థల్లో నువ్వు లేవు అని చెప్తుంది. అది మొదలు పెట్టేది అట్లా మొదలు పెడుతుంది. ఇక్కడ మన ప్రపంచం అనేది ఒకటి ఉండే, ఆ ప్రపంచంలో నేను ఎప్పుడో పుట్టినాను, నాలో 3 అవస్థలు వస్తాయంటారు వీళ్ళు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. వేదాంతం తెలిపే మార్గమేనా ఇది? శాస్త్రాన్ని నువ్వు చెప్పాలా. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? ఉండేది పరమాత్మ స్వరూపమే. వేదాలు చెప్పిండేదంతా. వేదాల్లో నువ్వు కర్మకాండ ఎంతన్నా చెప్పని, ఏదన్నా చెప్పని, చివరికి ఏం చెప్పింది? ఉండేది పరమాత్మ, పరమాత్మ నుంచి రెండవది లేదు అని చెప్పిండేది వేదాంతము. నువ్వు కుండ అన్నప్పుడు మన్నే, ముంత అన్నప్పుడు మన్నే, మూగిట అన్నప్పుడు కూడా మన్నే. అట్లనే దేవతలు అన్నప్పుడు కూడా పరమాత్మే, మానవులు అన్నప్పుడు కూడా పరమాత్మే, రాక్షసులు అన్నప్పుడు కూడా పరమాత్మే, క్రిములు అన్నప్పుడు కూడా పరమాత్మే, కీటకాలు అన్నప్పుడు పరమాత్మే, పక్షులన్నా పరమాత్మే. ఇవి నామరూపాలు అంతే. నామరూపాలు పరమాత్మ ఉనికి లేకుండా ఉపాధులు తయారు కావు కదా ఎప్పుడు కూడా. ఏ ఉపాధి, బంగారు ఎంత తెచ్చినా, ఆభరణాలకు మీరు ఎన్ని పేర్లు పెట్టినా బంగారులోనే కదా ఉండాల్సిండేది. వ్యవహారానికి పేర్లు పెట్టుకున్నావు అంతే. అట్లా మనం కూడా గుర్తించాలన్నమాట. వ్యవహారానికి ప్రపంచంగా తోస్తుంది కానీ పరమాత్మను విడిచి ఏం మనకైతే అప్పుడు మనకు రాగద్వేషాలు ఉండవు. అందుకే అంతటా మీరు బ్రహ్మాన్ని దర్శించాలంటారు అందరూ. ఎట్లా దర్శిస్తారు వీళ్ళు? మూలం తెలియకపోతే ఎట్లా దర్శిస్తారు అని మూలం తెలుసాలి కదా. ఇప్పుడు మట్టిని ఆశ్రయించి అవన్నీ పడినాయి కాబట్టి మట్టే దానికి ఆశ్రయం. అట్లనే జ్ఞానాన్ని ఆశ్రయించే ప్రపంచము. జ్ఞానాన్ని విడిచి ప్రపంచం ఉందే? ఏ వస్తువు ఇది ఫలానిది అని చెప్పాలంటే జ్ఞానంతోనే చెప్పాలా. మరి జ్ఞానాన్ని విడిచి ఏది లేదన్నప్పుడు ఉండేది ఏమిటి? ఇంకా జ్ఞానమే అనేది దృఢం కావాలా అంతే. అంతేగాని పరిచ్ఛిన్నమైన వస్తువులు ఉన్నాయనుకుంటే రాగద్వేషాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా రాగద్వేషాలు వస్తే దాని నుంచి దుఃఖాలు అనేటివి సహజంగానే వస్తాయి అందరికీ. అందువలన మూలం చెప్పాలా అంటాడు. వాళ్ళకి అర్థమవుతుందా కాదా అనేది కాదు, మూలాన్ని చెప్పి మీరు వేదాంతం చెప్పమన్నాడు. వీళ్ళు మూలమే చెప్పడం లేదు. కాబట్టి ఆ స్వప్నంలో ఒకడు పోలీసు, ఒకటి దొంగ, ఒకటి న్యాయాధిపతి అయినాడు. మెలకు వచ్చినాక వీళ్ళు ముగ్గురు ఉండారా లేరు అనేది నీకు నీ అనుభవాన్ని చూపిస్తూ ఈ అనుభవానికి పొందించుకోవాలా అని చెప్తుంది. అట్లా ఎల్లానా ఆగ కనిసినల్లి కల్లా అంటే దొంగోడు, పోలీసు, న్యాయాధిపతి. ఇంకా దాన్ని చూసినాడు, స్వప్నాన్ని చూసినాడు, వాడు ఉండాలి కదా దాంట్లోనే. కాబట్టి అందరూ వాళ్ళే, చూసినాడు చూడబడేది. అందుకే చెప్పిండేది దృశ్యము దృక్కు రెండు కూడా అవస్థాబద్ధమే. సాక్షి మాత్రం వేరే, సాక్షి వేరే. దృక్కు దృశ్యం ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు హాల్ట్ అవి ఈ అవస్థకి. మళ్ళీ దాంట్లో దృక్కు దాంట్లో దృశ్యం వేరే ఉంది. సుషుప్తిలో ఏవి లేవు. అయితే సుషుప్తిని చెప్తాడు, స్వప్నాన్ని చెప్తాడు, నిద్రని ఇది మెలకుని చెప్తాడు. ఈ చెప్పేవాడు ఎప్పుడు లేకుండా పోయినాడు, వాడినే సత్యము అని ఉండేది. అతడే ఆ స్వరూపమే బ్రహ్మ, అదే పరమాత్మ, అదే మనందరి స్వరూపం అంటుంది. అంత అట్లా మనల్ని తీసేసేలేదు. ఇది నమ్మల్లియే ఎల్లా భేదవు కల్పితవాగుతే వరతు మన ఎందే ఇదంతా కల్పితమవుతానంటే నువ్వు ఏడు నిలబడినావు. ఇప్పుడు మన ఎందే అన్నప్పుడు స్వరూపం నిలబడితే పర్వాలే. మన ఏంది అంటే
దీంట్లో నిలబడకూడదు దేవుడే. అట్లా మనం అనే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులు అనే దాంతో శాస్త్రం చెప్తాండేది. మన ఎందే ఇదంతా అన్నప్పుడు మొత్తం నీవెందు కాదు కదా, అందరి స్వరూపం పరమాత్మ అనే భావమే ఇచ్చిండేది. దాంట్లో ఇవన్నీ కల్పితాలు. కాబట్టి కల్పిత వాగిత్య ಹೊರತು నిజ వల్ల ఎందు మన వరకే ఆగవదు. ఇది మనకు గుర్తించేది రావాలా. ఇప్పుడు గుర్తించడం అంటే మనసుతో గుర్తిస్తాడండి. తప్పు దేవులతో దేహం అని గుర్తించినాము. నేను ఆత్మ అని గుర్తించాలంటే మనసుతో గుర్తించే ఎవరికి సాధ్యం కాదు. మనసు పోతేనే అది తెలిసేది. ఆ సాక్షినే పట్టుకొని ఉండాలా, ఆ అనుభవాన్నే పట్టుకొని ఉండాలా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ಮೂರು ಭೇದಗಳನ್ನು ವ್ಯವಹಾರ ದಶೆಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಆರೋಪಿಸಿ ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే మూడు కూడా పరమాత్మ ఎందే ఆరోపించినారు. వీళ్ళు ఎవరు? వాళ్ళు శాస్త్రం చెప్పే వాళ్ళు ఆరోపించినారు. మనం ఏం ఆరోపించబడలేదు ఇక్కడ. ఎందుకంటే మనకు అట్లా కనపడుతుంది కదా, జీవుడు వేరే ఉన్నాడు, జగత్తు వేరే ఉంది, దీన్ని పుట్టించినోడు వేరే ఉన్నాడు అనేది మనకే కదా అనుకున్నాం కదా. ఈ ఆరోపణనే వాళ్ళు తీసుకొని దాన్ని అధ్యారోపణ చేసి మళ్ళా దాన్నే చెప్తుంది అనువాదం చేసి. ఏదైతే లేనిది తీసుకుంది ఆ లేని దాన్ని ఉపయోగించి మన అనుభవంలో నిలబెడుతుంది. ఇదే ఈ ప్రక్రియలో ఉండే పెద్ద సాధ్యత అనమాట, అసాధారణ ప్రక్రియ. అదరంటే ఈశ్వరుని జగదుడైను పరమాత్మలోనే మూడు భాగాలు చేసినాడు. ఈ జగత్తుకంతా కూడా ఈశ్వరుడు అనే జగత్తుకు రాజు, సర్వజ్ఞుడు, అన్ని తెలుసుకున్నాడు, సర్వశక్తుడు, దీన్నంతా కాపాడే శక్తి గలవాడు, జీవను, మళ్ళీ రెండవది జీవుడు. అటు వరకు పరమాత్మ. ఇక్కడ జీవుడు ఏమైంది? కేవల ఆయా దేహ ఉడయను. ఇప్పుడు ఆయనంతా జగత్తుకు రాజు అయితే మనం దేహానికి రాజులు. ఇప్పుడు నా కళ్ళు, నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ తెలుస్తాము, ప్రాణం, దీనికంతా నేను రాదు కదా పరిచ్ఛిన్నంగా. ఆయనేమో మొత్తం సార్వత్రికంగా. ఈ జీవుడు అనేవాడు ఈ దేహానికి మాత్రము వడయను, కించిజ్ఞానం అంటే ఇవి ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకుంటాం. ఈ దేహంతో ఎంత జ్ఞానం ఉంటే అంతే. అందుకే వీడు ఐఏఎస్, వీడు కలెక్టరు, వాడు ఇంకోడు ఇంజనీరు, డాక్టర్ అని చెప్తారు చూడండి. ఈ దేహంలో ఉండే కాబట్టి వీడు కించిజ్ఞుడు, అంతా తెలిసేలేదు వీనికి. అల్ప ఎంత పని చేస్తాను? ఒక క్వింటాల్ ఎత్తావా? తక్కువ శక్తి గలవాడు. ఎవరినైనా కాపాడుతావా? కాపాడేకి నీకు చేత కాదు. ఇట్లా అల్పశక్తను అని వీటికి జీవునికి. ఇంకా ప్రపంచవాదరు జడవు, దానికి చైతన్యం లేదు, స్వతంత్రంగా లేదు. ప్రపంచం అనేది అక్కడెక్కడ తిరుగుతుంది, అక్కడెక్కడ పోతుంది అనేది జడం అది. ఇంకా దీంట్లో భోగ్యవు అనాత్మవు ఆగిరువదు. దీంట్లో ఏముంటుందప్ప అంటే నేను భోగించబడే వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయి. సరే, ఇప్పుడు అన్నం ఉంటే మన ముందర తినిచ్చినాము, ఏమైంది? అది ఇంకా అన్నం ఉందే, అనాత్మ, అది ఉండట్లేదు. ఇట్లా మీరు ఏదేది అనిపిస్తామని అంటున్నారో, ఏదేదైతే మేము అనిపించినామంటున్నారో అదంతా అనాత్మకు సంబంధించింది. అందుకే ఇన్నేళ్ళ నుంచి మనం ఇంత తిని ఉండాం కదా, ఏమైనామంటే ఏం చెప్తారు? ఇన్ని భోగాలు అనిపించినామంటారు కదా, ఏం మిగిలినాయి మీకు? ఉంది అనుభవం ఉంది. చూడప్పా, అప్పుడు బాగా హాయిగా ఉంటే ఇప్పుడు ఏడుస్తానని అనుభవం వచ్చింది. మరి అదే అనుభవం ఉంటే అట్లే ఉండింటే బాగుందని అంటాం. అది నువ్వు నిజంగా భోగాలే అనిపించింటే ఎట్లుండాలా? అట్లే పర్మనెంట్ గా ఉంటే మేము ఎప్పుడు బాగానే ఉన్నావు అంటే పర్వాలేదు అట్లా అంటారా? ఇప్పుడు రోగాలు వచ్చినాయప్ప ఏం చేస్తావు, అప్పుడు బాగుంటుమే నన్ను ఇట్లా అంటున్నారు. ఏమనుభవం ఇది? లేని దాన్ని చెప్పుకునేది ఇది. అందుకే ఇది అనాత్మ. భోగింపబడేదంతా కూడా అనాత్మ, భోగించేవాడు కూడా అనాత్మే. వాడు కానీ ఉండేకలేదు, వాడు కూడా లేకుండా పోతాడు అన్నాడు. ಅದು ಕಾರ್ಯಕಾರಣ ಭಾವದಿಂದ ಕೂಡಿರುವುದು. ఈ వ్యవహారం అంతా కూడా ఒక కారణం అనే దాని నుంచి కార్యంగా ఉంటుంది. మన్ అనే కారణం ద్వారా కుండ అనే కార్యం ఉంటుంది, అంతవరకే. అయితే రెండు సత్యము అంటే కాదు, మన్నే సత్యము అనేది రావాలి. ఇంకా అక్షర ఎందరే, క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది అనేది ఉంది. ఇప్పుడు పరమాత్మ కూడా అక్షరం అనే పేరుంది, పరాప్రకృతికి కూడా నశించని అనేదే ఉంది. వాడు ఇప్పుడు యాదానికి పోలీళ్ళు క్షేత్రజ్ఞుడి స్వరూపమేగా, అది క్షేత్రజ్ఞుడి స్వరూపం అంటే పేరు ఎందుకు పెట్టినారు? ఇప్పుడు ఒరిజినల్గా పరమాత్మే, ఆయనకి పేరు పెట్టినారు. ఎందుకు పెట్టినారు అని? అక్షరము అని చెప్పి పేరు పెట్టారు కదా. ఎందుకు అంటే ఈయన కల్పాంతం ఉంటాడు అని, అంతే. ఈ అక్షరుడు అనేవాడు కల్పాంతం ఉంటాడు, కానీ కల్పం ముగిసినాక ఆ ఉపాధి బ్రహ్మ కల్పాంతం ఉంటాడు. ఆ కల్పం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా పోగొట్టుకుంటాడు తన దేహాన్ని. అయిపోయి ఆయన కాడికి అయిపోయి మళ్ళీ వేరే నెక్స్ట్ ఉండే ఉంటారు ఆయనకు కూడా. ఎవరికి కల్పాంతంలో ఈ దిక్పాలకులు వీళ్ళందరూ ఉంటారు చూడండి, వీళ్ళందరూ పోస్ట్ పోన్ 5 ఏళ్ళు ఎట్లయితే మనం రాజ్యాంగాన్ని పెట్టుకున్నామో
ఒక బ్రహ్మకల్పం అనే దాంట్లో ఇదంతా ఉంటుంది. ఆ యుగ మార్పిడి వచ్చిన తర్వాత వీళ్ళంతా పోల్సిందే, మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కుతారు అక్కడంతా. ఇప్పుడు ఆంజనేయ స్వామి చిరంజీవి ఇప్పుడు ఉన్నాడు సార్, నెక్స్ట్ కల్పాంతంలో బ్రహ్మ అవుతాడు. అదే ఉంటాయి, ఎట్లాంటి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి మనవు కాలంలో కూడా ఒక్కొక్కటి వస్తుంది. మనవులు ఉండే దాంట్లో ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీవు రాజుగా ఉండేవాడు, అప్పుడు మనవు అవుతావు, లేదా ఇంద్రుడు అవుతావు, లేకపోతే లేదని ఇట్లాంటి పురాణాల్లో ఉన్నాయి అవన్నీ. ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా కల్పితము. అట్లా వాళ్ళ ఆ పాయింట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ సత్యమని దానిలోకి ఎగిలాడద్దండి అంటాడు. జనం ఏం చేస్తున్నారంటే ఇది సత్యం కాదని తెలియకోకుండా దానికే ఎగిలాడే మొదలుపెట్టినారు. దాన్ని తోచేసేదే ఇప్పుడు మనకు కావాల్సిండేది ఇక్కడ. క్షర అక్షర ఎందరే స్థూల సూక్ష్మ రూపగలదు. క్షరం అంటే స్థూలంగా ఉంటుంది, అక్షరం అంటే సూక్ష్మంగా ఉంటుంది అంతే. ಸೂಕ್ಷ್ಮ ರೂಪದಲ್ಲಿದ್ದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸ್ಥೂಲವಾಗಿ ವ್ಯಾಕೃತವಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದು. ఇప్పుడు విత్తనం ఉంది, ఎంత ఉంటుంది? సూక్ష్మంగా మనిషి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? అయితే అది మళ్ళా సృష్టి కాలానికి ఎట్లయితుంది? చెట్టు ఇట్టు అంత బ్రహ్మాండంగా వస్తుంది చూడండి. అట్లా సూక్ష్మంగా ఉండేదే వ్యక్తమయ్యేటప్పటికి లేదా సృష్టి కాలానికి స్థూలంగా కనపడుతుంది. ఈ సృష్టి లయ వ్యాపారಗಳು ಯಾರ ಅಧೀನವಾಗಿ ನಡೆಯುವವೋ ಅವನೇ ఈశ్వరుడు. ఎవడు సృష్టి చేసినాడు, ఎవడు స్థితి చేసినాడు, ఎవడు లయం చేసినాడు అంటే పరమేశ్వరుని అధీనంలో ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆయన పరమేశ్వరుడు అంటాం. అదొకటి. ఇంకా ఈశ్వరుడు ಅವನು ನಮಗೆ ಕಾಣಿಸಿಕೊಳ್ಳದಿದ್ದರು. చూడండి, ఎవరికైనా కనపడినాడా భగవంతుడు? కనపడినాడు అంటారు వీళ్ళు. విష్ణు కనపడినాడు కొంతమందికి, ఈశ్వరుడు కనపడినాడు కొంతమందికి, బ్రహ్మ కనపడినాడు, గణపతి కనపడినాడు, వాళ్ళు ఉపాసన చేసినప్పుడు కనపడినాడు అంటున్నారు. అయితే పరమాత్మ ఎవరికి కనపడినాడు? వాళ్ళకి కూడా కనపడలే. ఎవరికి? బ్రహ్మదేవునికే కనపడలే. బ్రహ్మదేవుడు కూడా మొట్టమొదట తాను పుట్టుతానే ఎత్తుగడే పోయినాడంట. నా మూలం ఏది అని చూసే పోయినట్టు దొరకలేదు. ఎంత దూరం పోయినా కూడా ఆ తామర యొక్క కాడు చూడు అదే కనపడింది. నానా స్థావర జంగమములు నా ఎంత నిర్మింప విజ్ఞానం బేమీ లేక తొట్టుపడ నాకు సమస్తాను సందారంభ విశేషణత్వం మహోదారంభుగా మున్ను ఆ ఈశ్వరుడు ఇచ్చేగాక జగములు నిర్మింపనే శక్తి ఉండని నాడు తడతాడు. ఏం నాయన నువ్వే కదా సృష్టికి అంత ఆధారం అంటే నేనెక్కడ ఆధారం రా? ఆ పరమాత్మ సృష్టించడానికి నిమిత్తంగా ఉన్నాను అంటాడంతే. లెక్కేసుకోండి, బ్రహ్మదేవునికే స్వతంత్రం లేదు. మరి ఇప్పుడు బ్రహ్మదేవుని సృష్టి అయిన మనకెంత స్వతంత్రం ఉంటుంది? కాబట్టి బ్రహ్మదేవునికి ఈ సృష్టికి అంత ఆధారమైనడు పరమాత్మ. ఆ ఆత్మస్వరూపమే మనమంతా. ఆత్మస్వరూపంలోనే దాన్ని గుర్తించుకోకుండా పరిచ్ఛిన్నంగా తయారై నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు, అది, ఇది అని ఇట్లా పేర్లు పెట్టుకున్నాం మనమంతా. ఆడ ఈ రాగద్వేషాలన్నీ బయలుదేరినాయి. దానివల్ల మన జీవనం అనేది దుఃఖమయమైపోయింది. ఎప్పుడు అఖండత్వం నుంచి బయటపడినామంటే ఇంకేమొస్తుంది? ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయప్ప, సముద్రాన్ని చూస్తే భయపడతా అంటారా లేదా? అదే సముద్రంలో నీళ్ళు ఒక లోట తీసి బయట తీసుకురండి, ఇట్లా దీనికి ఎవడన్నా భయపడతాడా? పోనీ దీనికి ఏమైనా మేఘాలు శక్తి ఉండాలి. అట్లా మనం కూడా మన పరమాత్మ స్వరూపాన్ని విడిచిపెట్టి నేను దేహము అని బయటకు వచ్చి ఏం చేస్తాను? ఆడే సిక్కిపోయినా అందరికీ. ఆ స్వరూపం అట్లే గుర్తుపెట్టుకుంటే నీకేం భయం లేదు, దుఃఖము లేదు, కావాలనే కోరికలు లేవు, ఏమి లేవు. దాన్ని బయటకి ఇచ్చిపెట్టి వచ్చినావా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? అదే నీళ్ళు సముద్రంలోకి వేస్తే మళ్ళీ ఏమి శాత కాదనే నీళ్ళు దీంట్లో పెట్టుకొని మళ్ళీ దాంట్లోకి వేస్తేనే ఏమైపోయా? మళ్ళీ ఉండదు లేదా? కాబట్టి వేరు పరిణామనే భ్రాంతి చెందకోకుండా ఆ స్వరూపమే నాదనే ఎవరికైతే దృఢత్వం వస్తుందో వాళ్ళు దేనికి భయపడరు, దేన్ని కోరరు, వాళ్ళకి జనమరణాలు లేవు, శోకమోహాలు లేవు అని ఇట్లా శాస్త్రం చెప్పుకుంటూ వస్తుంది. ఆ స్వరూపం వైపు మనం దృష్టి పెట్టాల. దేహము నా స్వరూపం అనేది వ్యవహారం. అయితే ఈ దేహం నేననే స్వతంత్రమా? పరమాత్మ ఉనికిలో ఉందే. పరమాత్మ ఉనికి ఉంది కానీ దేహం ఏంటికైతాం? ನಮಗೆ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಿದ್ದರು ಜಗತ್ತಿನ ಹಾಗೋಗಳು ಅವನ ಅಸ್ತಿತ್ವವನ್ನು ಸ್ಥಿರಗೊಳಿಸುವವು. భగవంతుడు అంటే లేదంటారు వీళ్ళందరూ. నాస్తికులు అన్నాడు లేదంటారు కదా. మరి దీన్ని ఎవడు పుట్టిస్తాడు, ఎవడు చేస్తానంటే ఏం చెప్తారు? భూమిలో నుంచి ఇవన్నీ పుడతాయంటారు. భూమి ఎవడు పుట్టించే అంటే? నీళ్ళు ఎవడు పుట్టించినాడు అంటే? భగవంతుడే లేడని అంటున్నారు కదా వీళ్ళు నాస్తికులు. ఇదంతా ఏముండదా? భూమిలో నుంచి ఇవన్నీ ఉండి పుడతాడాయి. యా భగవంతుడు పుట్టించినాడు అంటున్నారు వీళ్ళు. అది సరే, భూమి ఎవడు పుట్టించినాడు చెప్పు, అది చెప్పు. భూమి స్వతంత్రమా? భూమికి సత్యత్వం ఉందే? నిద్రపోతే ఆడుంది భూమి ఉందని ఎవరికి తెలుసు? నిద్రపోయేదానికి భూమి ఉందని ఎవరికైనా జ్ఞానం ఉంది? ఆయనే. నీళ్ళు ఉండాయని ఉందే? గాలి ఉందని ఉందే? ఏమి లేవు. మరి అప్పుడు అస్తిత్వం అంటే ఏ కాలంలో ఏ దేశంలో ఎప్పుడైనా కూడా ఉండాలి. అది జగత్తున ఆగోగలు అవన అస్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇదంతా నాశనం అవుతుందంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, కానీ రాలేదు మనకేమో. అయినా జరుగుతుందా లేదా?
అది ఆ ವಿಧಂಗ ಸ್ಥಿರಪಡ್ತುಂದಿ. ಆದ್ದರಿಂದ ನಿಯಾಮಕನಾದ ಈಶ್ವರನು ನಿಯಾಮ್ಯವಾದ ಜಗತ್ತನ್ನು ಜೀವನನ್ನು ಧರಿಸಿರುವುದರಿಂದ ಭರ್ತ ಧರ್ತ ಎನಿಸುವುದು. భరిస్తాడు, కాపాడుతాడు, రెండు చేస్తాడు ఆయన. ఈ సమస్త ప్రపంచాన్ని ధరించినాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా ఏం ధరించిందంటే చాలా మంది భూమి ధరించింది అంటారు. అవునా? వీళ్ళకంతే. సరే, ఈ భూమిని ధరించినాడు. ఈ భూమిని ఎవడు ధరించినాడు? ఆకాశం. ఆకాశము ఎవరు ధరించినారు? అట్లా రావాలన్నీ. వీళ్ళు ఇటుకే నిలబడిపోయినారు. భూమి మీద అన్నీ ఉన్నాయి కాబట్టి ఇటుకే సాలప్ప భూమి నిలిచింది. భూమి కింద 7 అదే పాము ఉంది, దానికి కావాలని నిలిచినాడు. దాన్ని దాన్ని ధరించినాడు. ఇప్పుడు పామేం భూమిని మోసిందిలే. దాన్ని ఆ పాముని భూమిని మోసేవాడు ఒకటి ఉండాలి కదా. దానికి ఆధారం అనేది ఒకటి ఉండాలి కదా. ఏడవసాట మరి ఆధారాన్ని ఎవరు కనిపెట్టారంటే ఇవన్నీ ఇట్లే చెప్పుకుంటూ పోయేదే సులభంగా. లాస్ట్కి చెప్తారు పరమాత్మే అని లాస్ట్కి వస్తుంది ఇవన్నీ. కాబట్టి పరమాత్మను విడిచి ఏది లేదు. వ్యవహార దృష్టితో కొన్ని కనపడతాయి. అయితే దానినే సత్యమని మనం నమ్మకూడదు అని చెప్పి చెప్తాండేది. ఎందు ఉపనిషత్తులు ಈಗ జీవన బంధస్థితి కారణం ఎందుకు విచారం? పరమాత్మలు కదా మనము, ఎందుకు జీవులైనాము? నేను జీవుడు అనే బంధం వచ్చింది కదా, ఎందుకు అయింది అనేది విచారం. అట్లా విచారం చేసుకుంటూ రావాలా. ಜೀವನಂದೇ ದೇಹೇಂದ್ರಿಯ ಮನೋಬುದ್ಧಿಗಳಿಗೆ ಸಂಘಾತಕ್ಕೆ ಒಡೆಯನಾಗಿದ್ದು ಈ ಜೀವುಡು అనేవాడు ఎట్లున్నాడు? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణ చూస్తే 4, ప్రాణాలు 5. ఈ 19 కూడా వీటి స్వాధీనంలోనే ఉంటాయి. ఈ జీవుడు అనేవాళ్ళు లేడనుకోండి, దీనికి విలువేముండదు. కాబట్టి వీడి అన్నిటి కూడా అధిపతి అని ఈ జీవునికి. అదన్ను తాను ఎందుకొండిరువను, వీడు ఇంత బాధ చేసుకుంటాడు. మిగతావని చెప్తాడులే, నా పెండ్లం నా పిల్ల అని చెప్తాడు, అది వేరే మాట. ఇప్పుడు నేననే దానికి ఆధారమేమి, దాంట్లోకి వీళ్ళు కలుపుకుంటే లేదు కదా. భూమిని, ఇండ్లని, పెండ్ల వాళ్ళంతా మేము అనాల్సి వస్తుంది, లేదా నాది అనాల్సి వస్తుంది. వీటికి మాత్రం నేనేం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవి మాత్రమే అధిపతి అప్ప అని అనుకున్నాడు. వీటి ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಜೀವನಿರುವಾಗ ಈ ದೇಹಂలో ಜೀವುಡುನ್ನಂತసేపు ಆ ದೇಹವನ್ನು ಇಂದ್ರಿಯಾದಿಗಳನ್ನು ఆయా ಕಾಲಕ್ಕೆ ತಾನೆಂದು ಅಧ್ಯಾಸ ಮಾಡಿಕೊಂಡು ಜೀವನ ವ್ಯವಹರಿಸುವನು. ఇది కూడా ఇక్కడ కూడా అధ్యాసే. పోనీ ఇదన్నా సత్యమా అంటే ఇది కూడా సత్యం కాదే. ఇవన్నీ నేనే అంటున్నాడు చూడండి. ఇదన్నా సత్యమా అంటే కాదు. ఏ టయానికి ఏ పని చేయాల్సి వస్తే ఆ కరణాన్ని ఉపయోగించుకొని దాన్ని నేను అంటాడు. నేను చూసేవాడు అంటాడు. అవునా? నేను చూసేవాడు అంటే ఒక నీవు చూసేవాడా కళ్ళతో చూసినాడా అని అడిగితే మరి కళ్ళతో చూసినాడు, కళ్ళు చూసినా నువ్వు చూసినావా? ఉపయోగించుకుంటాడు వీడు. అట్లా అన్నిటినీ ఉపయోగించుకునేటప్పుడు ఏం మాట్లాడతాడు? నేనని మాట్లాడతాడు. భక్తుడు అదే ఆడు పట్టుకోవాలి. మీరు ఈడు పట్టుకుంటే చాలా మందికి దొరకలేదు పట్టు. కరణాలు వేసుకునేవాడు వేరే జ్ఞానం లేదు మనకి. అదే ఇప్పుడు కావాల్సిండేది. కరణం నువ్వు కాదు, అయినా నేనేది ఉపయోగించుకుంటూ పోతున్నాడు. అట్లా అడినప్పుడు ఈ సంఘాతం నువ్వా కరణం నువ్వా అన్నప్పుడు మళ్ళీ చెప్పలేదు. నాకు చెప్పేకి రాదప్ప అంటాడు బాగా. దాన్నే ఎంత విశ్లేషణ చేస్తాడు నిజంగా చూడండి. ఉదాహరణకి కాలుగలను నానెందుకుండగా నేను నడిచేవాడు అంటాడు. నేను నడుస్తాను అంటాడు అనుకోండి. దేంతో నడుస్తాడావు? కాలుతో నడుస్తాను, నడిచేవాడు అనిపిస్తుంది అనుకుంటాడు. కన్నను నాను ఎందుకుండగా నాను నోడుతానే ఎందుకొల్లువను. కన్ను నేను చూస్తాను అంటాడు. ఏమి కన్ను నువ్వైతే చూసేకి సాధ్యమవుతుంది, అప్పుడు కన్నును నేనే అనుకుంటాడు. ఇత్యాదియాಗಿ తెలియಬೇಕು. ఇట్లా జ్ఞానేంద్రియానికి, కర్మేంద్రియానికి, ప్రతి ఒక్కదానికి నేను అంతఃకరణానికి కూడా నేనే సంకల్పిస్తాను, నేనే నిశ్చయం, నేనే చింతిస్తాను, నేనే అని అహంకారం చేస్తాను. దాన్ని కూడా ఈడే ఒక్కోదాన్ని ఉపయోగించుకునేది దానికల్లా నేను అంటాడేదనమాట. ಆದರೆ అయితే ನೋಡುತ್ತೇನೆ, ಮುಟ್ಟುತ್ತೇನೆ, ಮೂಸುತ್ತೇನೆ ಎನ್ನುವಾಗಲೆಲ್ಲ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಾಗ ಮತ್ತೊಂದನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఇది కూడా చాలా మందికి అర్థం కాలేదు. ఇది నీవు చూసేటప్పుడు వినేది లేదు అంటుంది, వినేటప్పుడు చూసేది లేదు అంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని చెప్పండి మీరు? ఒప్పుకోరు. మేము సినిమాలో ఆమె డ్యాన్స్ చేసేది చూస్తున్నాము, పాటలు పాడేది చూస్తున్నాము, వింటానే ఉన్నాము, చూస్తానే ఉన్నాము అంటారు వీళ్ళు. అవునా కదా? అందుకే దీన్ని వ్యవహారంలో తీసేసేది చాలా కష్టంగా ఉంటాయి ఇవి. అయితే వీటి రహస్యం తెలిస్తే సులభంగా చెప్పచ్చు. మరి అట్లా ఎందుకు కానొస్తా ఉంది అంటే ఆ స్పీడ్ని మనం మేకప్ చేయలేము. చూసేదైతేనే వీడేది ఉందే, చక్రం తిరిగినట్లు తిరుగుతాను. అది ఆ తిరిగే దాంట్లో అన్నీ మేము 2 ఒకటి ఎదురు చూస్తామంటుంది. అదే సత్యం అయితే శబ్దం ఉన్నప్పుడు శబ్దం వింటారు కదా చెవితో, చూసేది ఏమిటితో చూడాలా? కన్నుతో చూడాలా. కన్నులో నేననేవాడు ఉంటేనే కన్ను చూసేది, లేకపోతే కన్ను చూసే శక్తి లేదు. ఇప్పుడు బజార్లో ఇటు కూర్చుంటాము, ఎవరో పోయింటారు సుమారుగా, ఏమో ఫలానా పోయినాడంటే నేను చూడలేదప్ప అంటాడు.
అతను వచ్చి కాదప్ప నీ ముందే పోతే కదా నేను అంటే నీకు అప్పుడు కళ్ళు ఏడుండే కళ్ళు లేవా? నేను లేవు. ఆ కంటిని ఉపయోగించే నేను కంట్లో లేడు, ఎక్కడో నీ వ్యవహారంలో నువ్వు ఉండవు. అట్లా శబ్దాలు వినేటప్పుడు కూడా ఇంతే. ఒక పని చేసేటప్పుడు రెండోది చేసేకి అధికారం లేదు. అందుకే ఎప్పుడు కూడా అద్వయమైనటువంటిదే ఉంది అని పరిచ్ఛిన్నత అనేది ఎప్పుడు లేదు. ఒకటి జరిగినా ఇంకొకటి జరగాల్సిందే కానీ 2-3 కార్యాలు ఒకే తూరే జరిగేకి లేదు. అట్లా దగ్గర లేదు. వాడు మాట్లాడేది వింటాడా, వాడు తిల్లాడేది చూస్తాడానో అన్నీ చూస్తానని చెప్తాడు. వీడు ఏకదమ్ముని చెప్పిస్తాడు అన్నీ. అయితే ఆ కార్యం ఎట్లా జరుగుతుందంటే దానికి ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు 7 రంగులు ఉండేటువంటి చక్రాన్ని తిప్పితే ఏం కాని వస్తుంది? తెలుపు కాని వస్తుంది. మరి తెలుపు ఉందాడా? అట్లనే నీ వ్యవహారం కూడా ఇక్కడ అంత ఫాస్ట్గా జరుగుతాడా? ఇవి అవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వ్యవహారం అంత స్పీడ్గా జరుగుతా అంటే అన్నీ ఒకే పడుతుందో అంతా ఒకే తూరే తెలుస్తుంది అన్నట్లు మనం భ్రాంతి చెందినాం. అట్లా అట్లా గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళు అట్లా పెట్టుకుంటే లేదు వీళ్ళు ఎవరికి. దానికే పొరపాటు పక్కకు పోయిండేది. ಎನ್ನುವಾಗಲೆಲ್ಲ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಾಗ ಮತ್ತೊಂದನ್ನು ಮಾಡು. ನಾನು ಎಂಬುದು ಮಾತ್ರ ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿಯೂ ಕಡೆವಳಿವೇ ಇರುತ್ತದೆ. చూస్తానన్నప్పుడు నేననేవాడే ఉండాల, వింటానన్నప్పుడు నేననేవాడే ఉండాల, ఆలోచిస్తానన్నప్పుడు నేనే ఉండాల, నడిచేవాడన్నప్పుడు నేనే మాత్రం ఉండాల. ఉండాల్సిన పని లేదు. ఆ పని చేసినప్పుడు ఉంటాయి, మిగతా వెళ్ళిపోతాయి. ఇట్లా నేననేవాడు పర్మనెంట్గా ఉండాడా లేదా? ఈడ ఉండవు. ಹೀಗಿರುವಲ್ಲಿ ನೋಡುವವನು ನಾನು ಮುಟ್ಟುವವನು ನಾನು ಎಂದು ಕೇಳಿದರೆ నీవు చూసేవాడా వినేవాడా నడిచేవాడా అంటే ఏం చెప్తావు? అన్నీ నేనే అంటావు కదా. ఒకడు అన్నట్లు చేస్తాడే. మీరు ఒకే పరమాత్మ ఇన్నోటేనంటే అది ఎట్లయితాడు అంటారు కదా. మీరు ఒకడైన వాళ్ళు చూసేవాడు వినేవాడు నడిచేవాడు తినేవాడు ఎట్లెట్లేదు మీరు మాత్రం. తినేవాడు వేరే ఉండాలా, చూసేవాడు వేరే ఉండాలా లేదా? ఆ కార్యాలు జరిగేటప్పుడు ఉత్తరವನ್ನು కొడలారవు, జవాబు చెప్పలేదు, చెప్పేదానికి సాధ్యం కాదు. ನೋಡುವವನೋ ಕೇಳುವವನು ನಾನೇ ಎಂದು ಮಾತ್ರ ಹೇಳ್ಬೋದು. చూసేవాడు నేనే వినేవాడు నేనే అవన్నీ మాకు తెలియదు. ఓ మాట అడగద్దండి. చూసేవాడా వినేవాడని అడగద్దండి. ఆ చూసేవాడు నేనే అనేది మాత్రం చెప్పచ్చు, ಹೇಳ್ಬೋದು. ಆದರೆ ನಾನೆಂಬುದು ಯಾವಾಗಲೂ ನೋಡುತ್ತಲೇ ಇರುವುದಿಲ್ಲ. ఈ నేనన్నాడు పొంద చూసుకుంటూనే ఉంటాడా లేదా పొంద వినుకుంటూనే ఉంటాడా? లేదు. ಕೇಳುತ್ತలేదు. ಅದು ಕಣ್ಣಿನೊಡನೆ ಬೆರೆತಾಗ ನೋಡುತ್ತದೆ. ఎప్పుడైతే కంటితో మిక్స్ అవుతాడో అప్పుడు చూసేకి మొదలు పెడుతుంది. అదేవిధంగా చెవితో కలిసిపోతే శబ్దాన్ని వింటుంది. అదేవిధంగా రుచిని. దానికి చిన్న ఉదాహరణలు చెప్తారు, ఇవన్నీ పెద్ద కాదు. ఇంట్లో భార్య వచ్చి అన్నం పెట్టింటుంది, మనోడు తీర్థానికి పోయి తింటాడు, ఉద్యోగానికి పోయి తింటాడు, తింటాడు, గబగబ తింటా అంటాడు. ఆయనకు నేను చేసిండే వంటలు ఎట్లుండాలనుకొని ఏమండి ఎట్లుంది అంటాడు. చెప్పమంటే ఏం చెప్తాడు? మళ్ళీ ముద్దు నోట్లో పెట్టుకొని ఇది బాగుంది అంటాడు. అంతే. మొదటి చెప్పచ్చు కదా బాగుందని. ఎందుకు చెప్పలేదు? మనసు లేదు. అందుకోసమే ఆ మనస్సు అనేది ఆ ఇంద్రియానికి పోవాల. ఇట్లా అంతా వ్యాపకమైన తర్వాత దాని రహస్యం బయటకు వస్తుంది. ಹೀಗೆ ಉಪಾಧಿ ಸಂಪರ್ಕದಿಂದ ನಾನೆಂಬ ಆತ್ಮನು ಕರ್ಮನಾಮಗಳನ್ನು ಹೊಂದುತ್ತಾನೆ. వీడు చేసే పనుల యొక్క పేర్లతో వీడు చూసేవాడు వీడు వినేవాడు అంటే ఆ చూసేటప్పుడు వీని చూసేవాడు అంటారు, వినేటప్పుడు వినేవాడు అంటారు అని. అట్లనే వ్యవహారంలో కూడా మనం పూలు అమ్మేటప్పుడు పూల రంగుడు అంటాడు, పండ్లు అమ్మేటప్పుడు పండ్ల రంగుడు అంటుంటారు. ఒకడే మనిషి పని చేసేదాన్ని బట్టి వానికి ఆ పేరు. ఇప్పుడు ఆ ఐవార్ స్కూల్కి పోయేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు ఐవార్ అని అట్లా ఈ విధంగా ఆయా పనులు చేసేటప్పుడు ఆయా పేర్లు వచ్చినాయి. పరమాత్మకు కూడా ఆ విధంగానే ఆ ఉపాధి వచ్చినాయే కానీ ఈ దేహాలతో ఉంటే వీళ్ళు మానవులు అనేది, దేవతా దేహాలతో ఉంటే దేవులు అనేది, పక్షాదుల దేవంతో ఉంటే పక్షులు అనేది, ఇట్లా ఆయనకు కూడా ఉపాధుల ద్వారా పేర్లే కానీ ఆయనేమో ఇవన్నీ నిజವಾಗಿ ಯಾವಾಗಲೂ ತಾನು ಆತ್ಮನಾಗೇ ಇರುತ್ತಾನೆ. ಕೇವಲ ಆತ್ಮನಾಗೇ ಇದ್ದು ಕೇವಲ ಆತ್ಮಗಾನೇ ఉండి ఉపాధి సంపర్కలింద ఇరువాగ నోడుವುದು ಇಲ್ಲ కేಳುವುದು ಇಲ್ಲ. ఎప్పుడైతే ఉపాధులు అనేటివి లేవో అప్పుడు చూసేవాడు కాదు చెప్పేవాడు కాదు. అందుకే నిద్రలో ఏం చెప్తావు చెప్పండి. నిద్రలో ఏం తెలిసింది? ఇంత గలాట జరిగేదేమా మీకేమైనా తెలిసిన అంటే నాకేం తెలియపాడు. ఏం నీకు చెవులు లేవా? ఉన్నాయి కదా, మరి ఎందుకు లేదా గలాటంతా? ఆ ఉపాధులు లేవు. ఉపాధుల సంపర్కము, ఆ చెవుల సంపర్కం కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అంతఃకరణ చతుష్టయం కానీ, ప్రాణము కానీ, మనస్సు కానీ ఏ సంపర్కము ఉండకూడదు. మనస్సు ఉందంటే కూడా చింతించేవాడు ఉండాలి. ప్రాణం ఉందంటే ఆకలి తప్పులు ఉండాలి. నీకాడ నిద్రపోయినప్పుడు నాకు అందనే మాట ఎవరికైనా వస్తుందే? రాదు. ఎందుకు రాదు? తిరిగితే పండుకోండు. ఆకలి అయిందప్ప. ఉదాహరణ మేము చెప్తాం, తేనెకి పోసినాం మేము,
ఇంట్లో ఏదో ఒక రోజు పప్పు ఉడుకుతానన్నారు, పండుకొని నిద్రపోయినా, నిద్ర బాగా వచ్చింది. మరి ఆకలి అయితే నీకు ఆకలి అనేది ఉండాలి కదా, తిన్నోని ఆకలి లేదంటే లేదు, తినుకోకుండా దానికి. కాబట్టి ఇవి సంబంధించినవే కాదు ఇవి. కారణం ఏమి అంటే ఉపాధులుంటే పనిచేస్తాయి అవి. అందుకే ఆకలి దప్పులు, ఈ ప్రాణధర్మాలు, జరామరణాలు, దేహధర్మాలు, సుఖ దుఃఖాలు, అంతఃకరణ ధర్మాలు అని ఇట్లా ధర్మాలు వేరు చేసి పెట్టినారు జనము. మనకు అవి తెలియకోకుండా అన్ని నాకే వచ్చినాయని కంపం పట్టుకొని తనలాడుతున్నాం అనమాట. అది బాగా గుర్తు. ఇప్పుడు అన్నీ వేదాంతం అంటే ఏమి ఎక్కువ కష్టపడే పనే లేదు. పరమాత్మకి ఏమీ లేవు అని అంటే అది ఎట్లయితుంది అని అంటారు వీళ్ళు. సరే నీకే చెప్పు, నాకు దేహం ఉండే, ఇంద్రియాలు ఉండే, మనసు ఉందంటే నిద్రలో యావన్నా ఉండే అని నీకు గుర్తుందే కదా. మరి ఇప్పుడు వేరే వాళ్ళు పోయి ಉಪಾಧಿ ಸಂಪರ್ಕಗಳು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ ನೋಡುವುದು ಇಲ್ಲ, ಕೇಳುವುದು ಇಲ್ಲ. ಉದಾಹರಣೆಗೆ ಸುಷುಪ್ತಿ ಕಾಲಕ್ಕೆ ಆತ್ಮನು ಉಪಾಧಿ ಸಂಪರ್ಕವಿಲ್ಲದವನಾಗಿರುವುದರಿಂದ ಆ ಸುಷುಪ್ತಿ ಸಮಕಾಲಂలో ఉపాధులు మనకు లేనందువలన ఆగ అవను నోడువవను అల్ల, కేಳುವವನು అల్ల. అప్పుడు ఎంతమంది అన్నా వచ్చారు సునీలేండి, వీళ్ళు లేనే లేడు. పోనీ ఎంతమంది వచ్చినారని చూసినాడంటే చూడను లేదు. మళ్ళీ ఏమంటాడు వాడు, ఇంతకు ఎలా జరిగితే ఏం చేస్తాడంటే నేను చూడలేదంటాడు. మరి నీ కళ్ళు లేవా, చెవులు లేవా అంటే ఏమంటావు? నేను ఉంటే అంటాడు. బాగా నిద్రపోయినప్పుడు కూడా నా దేహం ఉండే, నా ప్రాణం ఉండే, అన్నీ ఉండే అంటాడు. ఉంటే ఎందుకు పని చేయలేదు అవి? ఇట్లా ఆలోచన చేయాలన్నమాట. అందుకే అనుభవాన్ని పెట్టుకొని మనం వేదాంతం వింటే మన యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. అనుభవాన్ని విడిచి కేవలం నీవు తప్పు తెలివితో వ్యవహారం చేసేకపోతే ఎన్నాళ్ళు పోయినా కూడా మన స్వరూపం బయటపడేయలేదు. కాబట్టి ಈ ರೀತಿಯಾಗಿ ನಿಜವನ್ನು ಅನುಭವ ಕಂಡುಕೊಂಡು కేవలాత్మనే నానెంబ నిశ్చయ నిలువదే మోక్ష. మోక్షం అంటే ఏం కాదు, ద్వారా నాకు దేని సంపర్కము లేదు, ఇవన్నీ కేవలం భ్రాంతి చేత, తప్పు చేత తగిలినాయి. అదెందుకు తగిలాలని అడుగుతారు కొంతమంది. ఈ తప్పు తెలివి ఏంటికి రావాలంటారు. వచ్చిందే లేదా నీకే, అంతే. ఆ విచారం చేయి, వచ్చిందా లేదని. ఎందుకు వచ్చిందని ప్రశ్న వేయద్దు. ఆ ఎందుకు అనేదే తప్పు తెలివి. మొదట ఎందుకంటే అదే తప్పు తెలివి. వచ్చిండేది నీకే కదా అనిపించద్దు, విచారం చేయి సత్యమా కాదా అని. అది శాస్త్రం అడుగుతుంది అంతే. ಆಗಿದ್ದರು ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ఆత్మనిగా ఒంటరిగా ఉపాధి సంబంధంగా ఎవరన్నా బద్ధనನ್ನಾಗಿ ಮಾಡಿವೆ. ఈ విధంగా ఏ ఉపాధి సంపర్కం లేని స్వరూపం అయినప్పటికీ కూడా మెలకువలో ఈ దేహాలు, స్వప్నంలో వీడిని బద్ధ చేసేసినాయి. దానికి బంధించబడినాను అని. నిజమేనందరే తాను బద్ధనాదంతే ఆత్మను భావించుಕೊಂಡಿದ್ದಾನೆ అంతే. నేను బద్ధుడు అని వీడు అనిపించుకోను, వీడు భావించుకున్నాడు అంతే. ఆ భావించుకునే దాన్ని తీసేసేదే వేదాంతం, కానీ కొత్తగా తయారు చేసేది లేదు. ఇప్పుడు పోతారు దానిని. ఇప్పుడు పరమాత్మ తెలుసుకోండి మీరు ఇవన్నీ అంటారు. పరమాత్మ తెలుసుకోవాల్సిన పని కాదు, తప్పు తెలివిని పోగొట్టుకోండి అని. అలా ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినాం కదా, మేమంతా కూడా బావి దొరికితే నీళ్లు పడినాయి అంటారు. ఈ నేను అనేవాడిని చూడండి, ఈ తప్పు తెలివిని తీసేయండి. ఎట్లయితే రాళ్ళని మట్టిని తీసేసినారు చూడండి. నీళ్ళు కావాలంటే, మీ స్వరూపం కావాలంటే అది ఉంది, రెడీగా ఉంది. నీళ్ళు అటు ఉన్నాయి, కింద తెచ్చిపోసినవి లేదు, వచ్చినవి కాదు, అవి ఉన్నాయి. అట్లా మన స్వరూపం కూడా సిద్ధమై ఉంది. దానికి అడ్డమేముంది తెలుసుకుండేకి అంటే నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను మనస్సు అని కల్పించుకుంటావు నువ్వు. అది తీసేసుకోవాలా. ఇంకా అయితే దాన్ని కూడా తీసేసే శాస్త్రం కూడా పనిచేయదు. నేను దేహము అని నేను అనుకున్నాను అంటే ఇంకెవడు నిన్ను తీసేసేయలేదు. నువ్వు దేహం అనుకునేది కల్పన. జాగ్రత్తలు ఈ దేహం అంటివి, స్వప్నంలో ఆ దేహం అంటివి. ఆ దేహమయ్యా నువ్వు చెప్పు. ఈడే తెలుస్తుందా లేదా నీకు? ఈ దేహాలు నేను కాదనే నీకు ఉందా లేదా ఐడియా? నిద్రలో రెండు లేవనే అనుభవం కూడా ఉంది కదా. మరి అంటేటప్పుడు ఇదే నేను అని పగలల్లో ఎందుకు కొట్లాడుతాడో దీనికి ఎట్లా జరుగుతుంది అని. ఆ వ్యవహారం తీసేసేకి వచ్చినాం, జరగాలని చెప్పే కాదు మేము రాలే. వ్యవహారం జరగాలనే వాళ్ళు వేదాంతానికి రావాల్సిన పడలేదు. ఎందుకంటే వ్యవహారం సత్యత్వం, అది దాని శాస్త్రాలు వేరే దండి కూడా చెప్పేకి. ఇది వ్యవహారం తీసేసేకి వచ్చిండేది. ఇది నేను పుట్టి సచ్చేవాడని వ్యవహారం కల్పించుకున్నావు కాబట్టి నువ్వు పుట్టి సచ్చేవాడు కాదని తీసేసేకి వచ్చినాం మేము. మళ్ళీ వ్యవహారం ఎట్లా జరుగుతుంది అంటారు కదా జనం. మీరు చెప్పినట్టు ఇట్లే అనుకుంటే వీళ్ళందరికీ ఎట్లా భూ పెట్టేది ఎట్లా? వాళ్ళు ఉంటే కదా నువ్వు భూ పెట్టేదానికి, లేదా నువ్వు ఉంటే కదా పెట్టేదానికి. నువ్వు కూడా లేవు. సంబంధం లేని వాళ్ళందరికీ ఎవరు భూ పెడతారు అని. అందుకే ఆలోచన అక్కడ పోవడం లేదు. మెట్టు కానిలే, ఏమి అర్థం కదా. పై మెట్టు అయితే కానిలేవా, ఏం నీ స్వరూపం కాకపోతే కదా. ఇప్పుడు బంగారు కాకపోతే రాగి నేను సేపు చెప్పినా కూడా అది రాగిగానే ఉంటుంది. బంగారు నేను చెప్తాను, శిలం పట్టినట్టు పట్టింది, పైన అంతా అయింది, కలితే అయింది, దాన్ని తుడిచేయండి అని చెప్తాను అంతే. సరే, ఎవరికైతే ఆ సంస్కారం ఉంటుందో వాళ్ళు తుడిచేసుకుంటారు. అది ఉంటే వాడు తీసేసుకుంటాడు, లేని దాన్ని ఎట్లా తీసేస్తాడు వాడు?
ఇప్పుడు తాడులో పాము ఉందంటే ఏ పాము చంపుకొని రాడప్ప అంటే ఎంత చంపుకొని వస్తాడు? ఉంటే కదా చంపేదానికి. కాబట్టి మళ్ళీ ఏమంటాడు అడిగిపోయినాక తాడు పాము అనుకోండి కదా, అనుకుంటే అది లేదని తెలిసినాక తాడని తెలిసింది కదా. అంటే నేను దేహం అనుకోండి, ఈ దేహం కాదప్ప, ఎందుకంటే జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఇది లేదు కాబట్టి ఈ దేహాలు రెండు నేను కాదు. ఆ స్థిరత్వం వచ్చేదానికే ఈ సాధనాలన్నీ చెప్పిండేది. నాది నేననే మమకారం మీరు పోగొట్టుకోవాలంటే మొదట ఆ మమకారాలు తీసేసుకోవాలా. యా పొద్దుటికైనా నువ్వు ఇదే రావాలంటుంది శాస్త్రము. ఈ పొద్దుటి కాదు, యా ప్రమాత్వం కానీ నువ్వు సంపాదించేది కానీ పెట్టేది ఇవన్నీ ఏం సంబంధం లేనివి. అవన్నీ నీకు జనమణాలు తీసుకొని వస్తుంటాయి. ఏదో వచ్చింది ఛాన్స్, మానవుడిగా పుట్టినాం. ఈ పుట్టినప్పుడన్నా దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాళ్ళు అడగచ్చు, పుట్టిన వాళ్ళు అందరూ ఇట్లా మోక్షానికి పోతామని చెప్పలేదు. ఉండేదే మోక్షం, పోతారనేది పగిన. కానీ అయితే వాళ్ళకంటే అనస్తమైనటువంటి జన్మలు రావు ఇంకా ఎక్కువ. నేను నాదనుకునేకి వచ్చిన జన్మలు మనకు వచ్చేకలేదు ఇట్లా. ఎందుకంటే కొన్నింటిని వదిలేసినాడు ఇడు, ఈ పనికిరానివని వదిలేసినట్టు. దాని మీద కోరికలు పోవు కదా. కోరికల ద్వారానే నీకు తప్పు తెలివి ద్వారానే సంకల్పాల ద్వారానే పాము పుట్టిండేది. అట్లా తాను ఈశ్వరుని ಆಗಿದ್ದರು ಆಗಿರುವನೆಂಬ ಜ್ಞಾನವಿಲ್ಲದಿರುವ మనం ఈశ్వర స్వరూపులైన జ్ఞానం లేనందువలన ఈ స్థితిಯಲ್ಲಿ అనీశత్వము జీవతదే. ఎందుకు వచ్చింది అప్పు అంటే వాడు దాన్ని గుర్తించలేదు. అది పరమార్థాన్ని గుర్తించుకోకుండా నేను దేహం అని గుర్తించిన దాని నుంచి వీడు జీవుడు అనిపించుకుంటున్నాడు అంతే. జీవుడేం కాదు వీడు, వీని తప్పు తెలివితో బద్ధుడైనాడు. ఇదన్నే సంసారం ఎన్నువారు. ఇదే ఒక దేహం నుంచి ఒక దేహానికి మారేదాన్ని సంసారం అంటారు అంతే. సంసారం ఎందుకు ఆత్మ స్వభావం ఆగలారదు, పుట్టి సచ్చేది లేదు. అందుకే జీవుడు కూడా పుట్టేది లేదు, సచ్చేది లేదు. ఇది చెప్తే ఎంతమందికి ధైర్యం ఉంది? ఇప్పుడు పుట్టేది లేదు, సచ్చేది లేదు అంటుంది శాస్త్రము. ఇది ఇంకా పెద్ద దెబ్బ వాడు తీస్తుంది. మేమందరూ పుట్టాడాం కదా, అవి పక్షి పుట్టింది, అది పుట్టింది, ఇది పుట్టింది అంటారు. వాడు దేహాన్ని ధరించేవాడే కానీ వాడు పుట్టేవాడు కాదు. దేహాలు పుడతాయి, దేహాలు వస్తాయి. ఇప్పుడు మనం అంగిలు తొడుకుంటాం, అంగిలు ఇచ్చేస్తాం. నువ్వు మాత్రం అంగిలతో పాటే. అట్లా ఈ దేహాలు వస్తాడాయి, పోతాడాయి. దాన్ని మీరు జన్మ అనుకుంటున్నారు. వీడు పుట్లే, దేహాలు నాశనం అవుతాడాయి. మనం చేసినటువంటి పాప పుణ్యాలు అనిపించేకి ఏ దేహం కావాలో ఆ దేహం వస్తుంది. ఆ పాప పుణ్యాలు అనిపించాక ఆ దేహం పోతుంది, ఇంకో కొత్త దేహం వస్తుంది దానిలో అనిపించేకి. మరి నువ్వేమో ఎటుపోయినావు? నువ్వు నాశనమైనావా? మరి నువ్వే జీవుడే నాశనం కాకపోతే భగవంతుడు ఎట్లా నాశనం అవుతాడు? ఇంకా ఎందుకు జీవుడు నాశనం కాలేదంటే జీవుడు కాదు వాడు. నీవు తప్పు తెలివితో ఆ ఉపాధిని పట్టుకొని నేను జీవత్వాన్ని ఆపాదించుకున్నారు మీరు. పరమాత్మనే తెలియనందువలన దేహాదులు పెట్టుకొని ఆ ఉపాధితో నేను ఇప్పుడు దీన్ని అంగి అంటాం, దీన్ని శాలువ అంటాం, రెండు పట్లే. అయితే ఉపాధులు ఎట్లా? ఉపాధులు వేరే అయినాయి కానీ దారాలు ఏమన్నా మారినాయా? అట్లా ఆ విధంగా ఆ జీవుడు మారలేదనే కారణం ఏమంటే జీవుడని నువ్వు తప్పు తెలివితో చేసుకున్నావు. కానీ జీవో బ్రహ్మైవ నా పరహ అంటుంది చూడండి శాస్త్రము. వాడు బ్రహ్మ కంటే వేరు లేదోడు. అయితే మేము జీవులంతా బ్రహ్మలేనా అని మీరు అనొచ్చు. అట్లేనే వీళ్ళు జీవో బ్రహ్మైవ నా పరహ అంటే జీవులంతా బ్రహ్మలేనా అంటారు. జీవులు ఉంటే కదా ఉండేదే బ్రహ్మ, దాన్ని మీరు జీవులు అనుకుంటారు అంతే. కాబట్టి ಸಂಸಾರ ಎಂದಿಗೂ ಆತ್ಮ ಸ್ವಭಾವಗಳಾರದು. ಸ್ವಭಾವವಾದರೆ ಅದು ಹೋಗೋದೇ ಇಲ್ಲ. మన సహజం కానీ స్వభావం కానీ అయితే పోయట్లేదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎట్లా అంటే కరినాయన్ను బెಳೆనాయన్నాగా మాట్లాడితే నల్ల కుక్కను తెచ్చి తెల్లగా చేయాలంటే సాధ్యం? అది ಸ್ವಭಾವ అది. ಅದೇವಿಧಂಗನೇ ಹಾಗೆ ಆತ್ಮ ನಿಜವಾಗಿಯೂ ಸಂಸಾರಿಯೇ ಆಗಿದ್ದು ಜೀವಭಾವವೇ ಸ್ವಭಾವವಾಗಿದ್ದರೆ ಅವನನ್ನು ಯಾವ ಶಾಸ್ತ್ರವೂ ಗುರುಗಳು ಮುಕ್ತನನ್ನೇ ಮಾಡಲಾರರು. నిజంగా మనం జీవులే అయింటే వేదాంతులు కానీ గురువులు కానీ వచ్చి మీరు పరమాత్మని ఇస్తారు, వాళ్ళు చేసేకి సాధ్యమా? జీవుడుగా జీవుడు స్వభావం. అగ్ని అంటే ఏమి? అగ్ని అంటే కాలేదే, నీళ్ళంటే పారేదే. అగ్నిని పారుతామంటే పోయలేదు అట్లా. ఎందుకే? అది అగ్ని స్వభావం కాలేదే అంతే. అట్లా స్వభావాన్ని ఎవడు మార్చేదానికి ఆదరింద ఔపాధికవు ఆగంతుకవు. ఇప్పుడు ఔపాధికం అంటే ఉపాధి. మన్ను అనేది కుండ అనే ఉపాధిని జరిగించింది, అవునా? ఇది ఉపాధి. ఆగంతకం అంటే ఏమి? ఈ కుండ అనేది వచ్చిందే, మట్టికి ముందే ఉందే కాబట్టి ఉపాధి అనేది వచ్చేదే. ఇది కూడా ఆగంతకమే. కాబట్టి రెండు కూడా ఎట్లొచ్చినాయి? పరమాత్మకి ఇది ఉపాధి, ఈ ఆగంతకం రెండు అయినాయి. కాబట్టి జీవభావ ఆత్మను సంసారబద్ధనాಗಿ ಮಾಡಿదే ఆదరు. ఈ జీవ ఉపాధి ద్వారాను వచ్చిండే తప్పు తెలివితో వచ్చిండే దానివల్ల బద్ధుడైనామే తప్ప అది పరమార్థ వల్ల అద్దరిందా? అది ఈ ఉపాధి అనేది కానీ ఈ జీవుడు అనేది పరమార్థం కాదు, అది కల్పించుకోండి. అది ఇది
వ్యవహారాన్ని కల్పించిండే తప్పు తెలివితో. కాబట్టి ఇది తప్పు తెలివితో కల్పించకుండా తీసేస్తే పోతుంది అంతే. వచ్చినోడు వెళ్ళిపోతే అయిపోయి కదా, స్వతంత్రంగా ఉండేది పోయేయలేదు దాన్ని. వచ్చినోడు ఈ గుడిలోకి వచ్చిన వెంచేపో ఒక గంట ఉంటాం వెళ్ళిపో, ఈడే ఉండేయలేదు. ఇవన్నీ ఈడే ఉండాల్సిందే, ఈ గుడికి సంబంధించింది కాబట్టి. ఇట్లా అది పరమాత్మ జీవన ముక్తనాగల అవకాశం ఇదే. అందుకే జీవుడు అనేవాడు విడుదల పొందేకి అవకాశం ఉంది. ఎందుకుంది? జీవత్వాన్ని మర్చిపోయినాడే కానీ వాడు నిజంగా జీవుడు కాదు. పరమాత్మను మర్చిపోయినాడే కానీ జీవుడు కాదు. కాబట్టి ఆ జ్ఞప్తికి తెలియజేస్తుంది. అందుకే దానికి మన పరమాత్మ స్వరూపం అనేది ప్రాప్తే కానీ అప్రాప్య ప్రాప్తి కాదు. ఉన్నిందాన్నే తెలుసుకునేది, పొందిందాన్నే పొందేది. ఇది ఎట్లా అవుతుందా అంటారు. ఎవడో ఒకడు గొలుసు పోగొట్టుకొని తిరుగుతాడారు అనుకోండి. ఉదాహరణకి ఇంట్లోనే బంగారు గొలుసు పోయిందని తనలాడుతున్నాడు. అదేమైపోయింది? ఆ బంగారు గొలుసు వాడికి మెడలో ఉండేది కిందకు ఉండుకోకుండా వెనక్కి జారింది. అది కాండ్రాలు ఎవరికి ఇట్లే అందరూ గొలుసు ఎదులాడుతాడు అంటే ఎవడో చూసినాడు బయట. ఏం ఎదులాడుతున్నాడంటే వాడిని గొలుసు పోగొట్టుకున్నాడు అన్నాడు. వాడికి దృష్టి ఉంది, వీళ్ళకి పోగొట్టుకున్నారు, పోగొట్టిన సాటి ఎదులాడుతుంటారు. వీళ్ళకేం జ్ఞానం ఉండలేదు. వాడు వచ్చి చూసి ఆ మెడలో ఉంది కదా, అదే మెడలోనే ఉంది అంటే వాడికి సంతోషమైనా లేదా? ఇంతకుముందు దుఃఖం ఉండి కదా. ఇప్పుడు వాడు ఉన్నింది దొరికిందే, వాడిని కొత్తగా ఏమన్నా వచ్చిందే? ఉండింది ఎప్పుడు దుఃఖం ఎందుకు వచ్చే ఉండింది అంటే గుర్తించనందువలన మళ్ళీ ఇప్పుడు ఏమైంది? జ్ఞాపకం చేసినారు. అట్లా మన ఉపాధి పరమాత్మ స్వరూపం అయితే మర్చినాం మనము. ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయప్ప అంటున్నారు. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని గురువు చెప్తాను ఇప్పుడు సంతోషమైందప్ప, అది కొత్తగా తెచ్చినాడా గురువు? మన స్వరూపాన్నే మర్చినాం కాబట్టి, తప్పు తెలివి చేసుకున్నాం కాబట్టి, ఆ తప్పు తెలివిని ఆ మరుపుని తీసేసినాడు కాబట్టి మన స్వరూపంలో మనం ఉంటే ఆనందమైంది. కాబట్టి ఇది ఆగంతుకమే కానీ, అది ఈ జీవత్వం అనేది అంత ఆగంతుకమే కానీ ఉపాధి అనేది సత్యం కాదు. ఆ ఆగంతుకము ఉపాధి ద్వారా జీవుడు అనేది వచ్చింది. ఎప్పుడు ఈ రెండు ఆగంతుకము ఉపాధి అని తెలిసిపోతానే జీవత్వం పోయా, అవి పోయా. అది మన స్వరంలో మనం నిలబడతాము. అయ్యిగా ఆత్మన ఈశ్వర భావాన్ని విచారం ఆడోనా అయిపోయాయి కదా. ఇప్పుడు జీవత్వం ఎక్కడొచ్చింది? పొరపాటు తప్పు తెలివితో ఆగంతుకం ఉపాధి ద్వారా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. నిజంగా మంది కాదు అనేది బాగా దూరం కావాలి. మేము జీవులు కాదు అనేది ఉండాలి. చెప్తే మీరు నిజంగా ఈ దేహమే అంటే మీ అనుభవంలో స్వప్నంలో కూడా వేరే దేహాలు ఉన్నాయా లేదా? మీకు బుక్కులు చదివే పని లేదు, ఇంకోటి చదివే పని లేదు. ఈ దేహమే మీకు స్వభావం అంటే, సహజమైంటే ఇది ఇచ్చిపెట్టుకోకూడదు మిమ్మల్ని. మరి ఆ స్వప్నంలో వేరే దేహం అది వచ్చింది, పోనీ ఆడాది సహజం స్వభావం అంటే దాన్ని ఇచ్చిపెట్టకూడదు. రెండు లేకుండా పోతాండాయి కదా అన్నప్పుడు మరి సహజం స్వభావం కాదు కదా ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇది జీవత్వానికి. ఇప్పుడు ఈశ్వరుడు అంటారు కదా, ఎందుకు ఆత్మను దేహాదిత్వాగి ఏక జీవన ఎన్సురనో, ఎట్లయితే ఈ దేహం నేను అని ఉపాధిగా ఈ జీవుడు అని పేరు పెట్టుకున్నాడో అదే విధంగానే ಹಾಗೆ ಜಗತ್ತಿಗೆ ಉಪಾದಾನ ಕಾರಣನು ನಿಮಿತ್ತ ಕಾರಣ ಆಗಿದ್ದಾನೆಂಬ ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಈಶ್ವರನಿಸುತ್ತಾನೆ. దృష్టికోణం ఈ జగత్తుకంతా ఉపాదానం ఎవరంటే పరమాత్మ, నిమిత్తం ఎవరంటే ఆయనే. ఉపాదాన నిమిత్త కారణాల వలన ఆయనకి ఈశ్వరుడు అనే పేరు వచ్చిందంతే. ఈశ్వరుడు అనేది ఒరిజినల్ పేరు కాదు. అది ఈ ఉపాధులని సృష్టి చేస్తాడు లేదా దీన్ని నిర్మిస్తాడు అనే భావం మనం పెట్టుకొని ఆయనకి ఆ పేరు టైటిల్ ఇచ్చినారు. ఈశ్వరుడు కాపాడేవాడు, రక్షించేవాడు అనే పేర్లు పెట్టుకొని ఇచ్చినారు అంతే. నిజంగా ఆయన కాపాడేవాడు కాదు, సృష్టి కాదు. ఎందుకంటే ఉంటే కదా వాళ్ళు ఎవరైనా కాపాడేదంటే. పరమాత్మ నుంచి ఏదీ లేదు అన్నప్పుడు ఇంకెవరిని కాపాడాలా, ఎవరిని రక్షించాలా? మరి మీరు చెప్తారు కదా అప్ప ఆయన జగత్ సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన లయకర్త అంటే మనం అనుకుంటాం అట్లా. దానికి అధ్యారోపణ చేసి చెప్పి తర్వాత వాటిని తీసేసుకుంటూ పోతుంది. ఈ జ్ఞానం ఉండాలి జనం దగ్గర. ఇది అధ్యారోపము అనే జ్ఞానం ఉంటే సులభమే. ఇది సత్యం అని పెట్టుకొని వచ్చి ఎన్నాళ్ళన్నా వినండి. ఈ దేహం సత్యము, నేను దేహమే అని పెట్టుకుంటే కుదరదు. అందుకే మన విచారం జరిగినట్లల్లా కూడా పై స్థాయికి పోసిందే కానీ అప్పుడే మనకి దీని ప్రయోజనం. అట్లా కాకుండా మేము 20 ఏళ్ళు అయినప్పుడు ఏంటంటే ఏమి మాకు అర్థం కాలేదంటారు. ఏమి విన్నట్లు మరి మీరు ఇప్పుడు అంటే అర్థమయ్యేదానికి మీరు ప్రయత్నం చేసినట్లేదు, అర్థం చేసేదానికి వాళ్ళు చెప్పలేదు. రెండూ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ చెప్పే వాళ్ళకి శక్తి ఉన్నా వినే వాళ్ళకి శక్తి లేకపోవచ్చు, లేదా వినే వాళ్ళకి శక్తి ఉంటే చెప్పేవాళ్ళకి శక్తి లేకుండా పోవచ్చు. అందుకే అక్కడ శాస్త్రంలో ఏం చెప్పినాడు, అధికారి అయినటువంటి శిష్యుడు, అనుభవమైనటువంటి గురువు ఇద్దరు కలిసినారంటే ఇక లేదు అనే మాట మాట్లాడుతుంటే ఉంటుంది బాగా. మాకు అర్థం కాలేదు అని అర్థంటే. కాబట్టి అతనికి కూడా పేరు ఎందుకు వచ్చింది ఈశ్వరుడు అని? నిజంగా పరమాత్మకి ఏ పేర్లు లేవు, అతనికి రూపమే లేదు, పేర్లు ఎట్లా పెడతాం మనం? అయినా పేర్లు వచ్చినాయి కదా అంటే ఇగో ఈ కల్పితమైన వస్తువుల ద్వారా పేర్లు వచ్చినాయి. ఆత్మను ఈశ్వరునిదాకా ఆత్మ తర్వాత
ಅವನ ಪ್ರಕೃತಿಯು ఈశతవు ఎనిపిసదు. ఆయనకి ఎప్పుడు అపాధి వస్తుందంటే ఈశ్వరుడు అనేది దీనికంతా కూడా సాకేవాడు అనే పేరు వచ్చినప్పుడు ఆ పేరు వస్తుందన్న, ఈశ్వరుడు అనే పేర్లు వస్తాయి. ఆత్మను ప్రకృతి విభాగం ಮಾಡಿದರೆ ఆ ప్రకృతిని శ్రేష్టమైందని, శ్రేష్టం కాంతి అని, అదేవిధంగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటాం చూడండి. ఆ విధంగా చేసినట్లయితే పరాప్రకృతియు జీవనందు శ్రేష్టమైనడు జీవుడు అంటే వాడు జీవుడు ఎప్పుడు ఉంటాడు, వాడు సత్యాలు చూడండి. ఈ దేహాలు చచ్చిపోయినా కూడా కొత్త దేహాల్లో వాడు ఉండే ఉంటాడు కాబట్టి వాడు శ్రేష్ఠుడు అని. పరాప్రకృతి అపరాప్రకృతిని మళ్ళీ దాన్ని విడిదీస్తే జీవనందు భోక్తವೆಂದು కರೆಯಲ್ಪಡದು. అపరాబద్ధియు చేతన ಹಾಗೂ స్థావర జంగ రూపాల జగత్తనెనిసోదు. అపరాధి అంటే అది చేతనంతో కూడిందని, దాంతో కూడినప్పుడు అంటారు అని ఆ పేరుతో పెట్టి దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ ಎರಡು ప్రకృతుల ద్వారದಿಂದಲೇ ఆత్మను జగత్ కారణ ఎనిಸುವನು. ఈ రెండు ప్రకృతులు ఏది? పరాప్రకృతి అపరాప్రకృతికి కారణమైనాడు పరమాత్మ. ఈ పరాప్రకృతి అపరాప్రకృతినే ప్రపంచం పుట్టింది కాబట్టి ఈ పుట్టింది అనే దానికి కారణం కాబట్టి ఆయన జగత్ కారణుడు అన్నారు. మళ్ళా జగత్ కారణుడు కూడా అన్నారు. ఎందుకంటే ఈ పుట్టిన దానికి కారణమైన, ఆ పుట్టేదానికి కారణాలు ఏమి? పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండింటి కలయిక. కలిసేలేదు అవి, అయినా కలిపినాం మనం. ఆడుండేది విశేషం ఇది. మనమంతా ఏం చేసినామప్ప అంటే ఏదైతే కలుస్తుంది ఏది కలసలేదు అనే దాన్ని ఇచ్చిపెట్టినాం. ఈ ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి అంటారు, అవునా? ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఆకాశానికి ఏడన్నా అంటుకుంటాయా? ఏమన్నా అంటుకుంటాయా అని? ఏడన్నా పంచభూతాల్లో 4 భూతాలు ఏమన్నా ఆకాశానికి అంటుకుంటాయా అని? అది సర్వశ్రేష్టం అది. అట్లా ఈ జీవుడు అనేవానికి కూడా యావి అంటుకోలేదు, అంటుకున్నట్లు భ్రాంతి చెందినాము, అంటుకున్నట్లు మనకు కూడా కానొస్తాడు. అట్లా ఆగ ಅವನ ಸ್ವತಂತ್ರನು ಸರ್ವಜ್ಞನು ಸರ್ವಶಕ್ತನು షడ్గుణ సంపన్నను ఆగి కండుకొల్లపడవను. కాబట్టి ఎందుకు అట్లా అయిందంటే ఆయనకి ఇన్ని షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటే ఈ షడ్గుణాలు అంటే ఏమి ఒకదానికి ఉంది. అది షడ్గుణుడు అంటే మొదట జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఏమి? అన్ని వస్తువులను ఒక్కొక్కటిగాను మొత్తముగా గ్రహిస్తాడు. మనం అట్లా గ్రహించలేదు, ఒక్కొక్క వస్తువునే మనం గ్రహించేది, మొత్తాన్ని గ్రహించేది మన దగ్గర లేదు సరుకు. ఆయన ఒక్కొక్కటిగానే చూస్తాడు, అంటే ఒక్కొక్క ఉపాధి జ్ఞానాన్ని చూస్తాడు, మొత్తం సమస్త విశ్వం యొక్క జ్ఞానాన్ని కూడా చేస్తాడు. దానికి ఆ గుణం ఎవరికి ఉందప్ప అంటే భగవంతుని గోవినికే. అది తర్వాత రెండవది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనం సంపద అని అంటాం చూడండి, కాదు. తన ఇచ్చకు ఆటంకం లేకుండా తన ఇష్టం ఉంటే సృష్టి చేస్తాడు, తన ఇష్టం లేకపోతే ఇడిచిపెట్టిస్తాడు. తన ఇష్టం ఉంటే కాపాడతాడు, లేకపోతే ఇడిచిపెడతాడు. పోనీ మమ్మల్ని పుట్టించినావు ఇట్లా చేసినావని ఎవడన్నా అడుగుతాడా? పోనీ నేను సృష్టి చేస్తానంటే అడ్డం నిలబెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? దీన్ని ఐశ్వర్యం అంటారు అనమాట. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటామే. ఏంటి ఈ గుణాలు అంటే ఈ గుణాలు తెచ్చిండాలి మనకు బాగా, అప్పుడు సులభంగా ఉంటుందా? ఇటువంటి లక్షణాలు ఆయనకి తప్పితే పరమాత్మ కాబట్టి అనేది వస్తుంది. అందరూ షడ్గుణేశ్వర సంపన్నుడు కాదు వీళ్ళు. ఆయన ఒక్కడే పరమాత్మ ఒక్కడికే షడ్గుణేశ్వర సంపన్నుడు అని పేరు ఉండేది. ఇంకా మూడవది శక్తి. జగత్తుకు ఉపాదాన కారణంగా నుండి శక్తి. ఇంత సమస్త జగత్తు పుట్టాలంటే ఉపాదానం ఉండాలి కదా. ఇప్పుడు కుండలన్నీ ఆభరణాలన్నీ పుట్టాలంటే బంగారం ఉండాలి, బట్టలన్నీ పుట్టాలంటే దారం ఉండాలి. దీన్ని ఉపాదానం అంటారు శాస్త్రంలో. మరి ఈ ఉపాదానం అంతా వేరే ఎక్కడి నుంచి ఉంది? శక్తి, భగవంతుని యొక్క శక్తి అటువంటిది. ఎవరి శక్తి తీసుకునే పని లేదు ఆయన. దీనికంతా ఈ ఉపాదానికంతా అతడి మూలం కాబట్టి అంత శక్తి ఉంది అనేది ఉపాదానానికి శక్తి అని పేరు. తర్వాత 4 బలము. విశ్వమును అనాయాసంగా సృష్టించి రక్షించుట. ఇది బాగుంటు. ఈ ప్రపంచాన్ని ఏ కష్టం లేకుండా కాపాడి రక్షిస్తాడు. దీన్ని చెప్పండి మరి ఎవరికన్నా. మనం ఏం పని చేసినా కూడా ఆయాసం ఉంటుంది మనకి. ఇప్పుడు గాలి పీల్చాలా ఇడ్చాలంటే కూడా అదే ఆయాసం. అందుకే కదా ఆర్ట్స్ ఫెయిల్ అవుతారనేది. మరి తనే ఏం ఆయాసం లేకుండా సృష్టిస్తాడు, కాపాడతాడు. ఎట్లా? అదే మరి ఇప్పుడు స్వప్న దానికి ఎవరైనా అడ్డుపడినారా అని. అట్లనే ఇది జాగ్రత్త ప్రపంచానికి ఎవడు అడ్డుపడేదట్లేదు. కాబట్టి ఇది నిజంగా పుట్టిందంటే ఆయనకి చాలా కష్టాలు ఉంటాడే. మనం ఇంట్లో ఇద్దరు కాపాడేదానికి కాబట్టి ఓడిసాలప్ప అని బర్త్ కంట్రోల్ చేసుకుంటాడు. మరి ఆయన జనానికి పుట్టే వాళ్ళకి పశువులకి 84 లక్షల జీవరాశులు అంటారు. అది ఒక తెగ, ఒక లక్షగా. అది దాంట్లో మళ్ళీ ఎన్ని కోట్లు ఉంటారు ఒక దాంట్లో. అయినా మరి ఆయన ఎట్లా సృష్టి చేసి ఉండాలి, ఎట్లా కాపాడాలి వీళ్ళందరినీ? ఇదంతా స్వప్నం అంతా ఎవరు మోసిరాప అంటే నాలోనే వచ్చేంటివి కదా, నువ్వే సృష్టి చేసింటివి అంతా. ఇది మరి అంతా కల్పనే.
అందుకే భగవంతుడికి ఏం ఆయాసం లేదు అనేది కాపాడే దాంట్లో. మనం పెట్టుకున్నాం ఆయన కాపాడుతాడు మమ్మల్ని చేస్తాడు అని. ఎందుకు తప్పు తెలివితే అది ఉండాల్సిందే, వ్యవహారస్తులకు అది ఉండాల్సిందే. చేసుకోలేరు దీన్ని. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు వ్యవహారస్తులకు ఉండే తీరాల్సిందే. కారణం ఏమి అంటే వాళ్ళకి ఆత్మతత్వం తెలియదు, ఆనందంగా ఉండే తెలియదు, వ్యవహారం ద్వారానే ఆనందం పొందాలనుకుంటారు. మరి అటువంటి పొందాలంటే ఆయన ఇస్తాడనే అందరూ ఇప్పుడు మనం గుళ్ళకు పోయేది, దేవత దానికి పోయేది, అన్నిటికి పోయేది అంటే దీనికోసమే. ఎంతవరకు దేహత్వం అవుతుందంటే అంతవరకు అవే కోరికలు ఉంటాయి. ఈ దేహం ఉన్నా కూడా కొంతమంది పోయిన చోట మాకు పరమాత్మత్వం కావాలని కోరేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు లేరనద్దండి. మనకట్లా మాకు ధనం కావాలా, భూమి కావాలా, ఉద్యోగాలు కావాలా, ఆరోగ్యాలు కావాలా అనే వాళ్ళు చాలా మంది. వీళ్ళు 99.9 మంది ఉన్నారు. వీళ్ళు 100లో 1% 0.1 మాత్రం పక్కన ఉన్నారు. మాకు పరమాత్మత్వమే కావాలప్ప, అటువంటిది అనుగ్రహించని యా దేవతనన్నా మొక్కొని, యా వ్రతం అన్న చేయని, ఏ ఆచారం అన్న చేయని వాళ్ళు ఉన్నారు. అందుకే ఇంకా ఇంతవరకు ఈ జగత్తు ఉందని చెప్తుంది శాస్త్రం. అంతేకాదు మీకోసం కాదు మేము ఉండేది, పశుపక్షాదులు ఉన్నాయి చూడండి, దానికోసం ఈ వాన్లు కురిపిస్తాం. అప్పుడు సకాలం 4 పాదాలు ఉన్నప్పుడు వస్తూ ఉండేంట. మరి ఇప్పుడు కలియుగంలో 3 పాదాలు అధర్మం ఉంది, 1 పాదం ఉందంటే ఎవరి కోసం ఆ పాదం అంటే ఆ ప్రాణుల కోసం. దానికి కావాలి కదా ఆహారం, నీళ్ళు, దానికోసం వానలు వస్తాయి. దానిలో మనము బతుకుతాం జీవులుగా, ప్రాణులుగా. అంతే. అది బలం అయిపోయింది వాడికి. మళ్ళా శౌర్యము అంటే పరాక్రమం అంటారు కదా, ఉపాదాన కారణంగా ఉన్నప్పటికీ మారకుండుట. ప్రపంచంగా కనపడినప్పటికీ కూడా తానేమన్నా మారినాడా? తానుగానే ఉంటూ ప్రపంచంగా ఉంటు. అటువంటి శక్తి మనలో ఎవరికి ఉంటుంది? తానుగానే ఉండి నానా రకాలు కనపడే మందా సాధ్యమవుతుంది? లేదు. ఇంకా తేజస్సు స్తుతించుటలో సహకార కారణం అపేక్ష ఉండుట, సర్వమును జయించు సామర్థ్యము. ఇప్పుడు కుమ్మరోడు కుండ చేయాలప్ప అంటే వానికి చక్రం ఉండాలా, కట్టి ఉండాలా. అదే బంగారు కొలుసు చేయాలంటే ఆయనకు శుద్ధి ఇవన్నీ ఉండాలి. పరమాత్మకి ఏమన్నా సృష్టి చేసేకి ఏంటన్నా అట్లా సామాన్లు కావాలా? ఆ సామాన్లు అవసరం లేదు దానికి. అట్లా ఆ విధంగా మళ్ళీ రక్షించేదానికి ఏ సామాన్లు వాడితే ఆయన కూడా పరావలంబనం అవుతుంది. ఆయన కూడా అగ్నిదేవుని అడుకొని ఏమో వాళ్ళందరికీ అగ్నివే కావాలా, నీళ్ళు కావాలా అని అడిగితే ఇయ్యపు కూడా వేరే వాళ్ళని అడుక్కున్నట్లయితుంది కదా, అవన్నీ అడగకూడదు, అన్ని తానే. ఇటువంటివి ఇది షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని చెప్పి దీంట్లో చెప్పిండు అనమాట. వేదశాస్త్రగల్లో అవనన్ను భగవంతునందు, ప్రభువందు, సర్వోత్తమనందు, పురుషోత్తమనందు హాడి హోగలువుదు. ఈ షడ్గుణైశ్వర్యాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళనే సర్వశక్తిమంతుడు, సర్వగతుడు, సర్వజ్ఞుడు అనే పేర్లు పెట్టి పొగుడుతాండేది ఆ విధంగా అతన్ని. అయితే ఏమి, అవను ఆత్మనల్లదే హోదానే. ఇన్ని పేర్లు పెడితే మరి అతడు ఆత్మ కాకుండా పోతాడా? ఆత్మనార్థందలే విశ్వವನ್ನು వ్యాపించుకోండు విష్ణువెన్సును. ఈ విష్ణువు అనే పేరు, విష్ణువు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అది రూపం అని కాదు. ఈ విశ్వాన్నంతా అందరి యందు కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ స్వరూపానికి విష్ణువు అని పేరు. అందుకే ఈ పేర్లకు కూడా మనం రూపాలు పెట్టుకున్నాం, కానీ అట్లా కాదు, సమస్త వ్యాపకత్వాన్నే చెప్పేది. ఈ షటిని పాలించేవాడు అని, నియామకుడు అని. అంతేగాని మనము ఆ గుళ్ళో ఉండే ఈశ్వరుడేనప్ప అనేది మీకు చూపించినారు అంతే. వాళ్ళకి సృష్టిలయకర్తలని పేరు పెట్టినారు అంతే. ఈయనకి అట్లా కాదు. ఆ పేర్లన్నీ ఎట్లా వచ్చినాయంటే సర్వాన్ని వ్యాపించిన వాడు, సర్వాన్ని కాపాడేవాడు, సర్వాన్ని రక్షించేవాడు, సర్వాన్ని లయం చేసేవాడు. ఈశ్వరుడు కూడా స్వతంత్రంగా లయం చేసేకి లేదు, ఈయన శక్తి ద్వారానే తెలిసింది. ఆయన బ్రహ్మదేవుడు సృష్టి చేసేకి లేదని చెప్తుంది కదా, అట్లనే అందరి వ్యవహారము ఒకటే. కాబట్టి ಹೀಗೆ ಒಬ್ಬದೇವನನ್ನೇ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ರುದ್ರಾದಿ ನಾಮಗಳಿಂದ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాదునండి, ఆ పరమాత్మనే. వాళ్ళనే కాదు మన అందరిది కూడా. ఎందుకంటే బాగుండాలి మొదలు చెప్పాలని చెప్తారు. అట్లా ఉండని ನಾಮಗಳಿಂದ ಹಾಡು ಹೊಗಳುವ ವೇದಶಾಸ್ತ್ರಗಳನ್ನು ಅವನನ್ನು పరమాత్మనందు స్తుతిಸುವವು. ఇట్లా రూపాన్ని వేదాలు ఏం చెప్తాయప్ప అంటే పరమాత్మ అని చెప్తాయంతే. మనం ఎన్ని రూపాలతో వ్యవహారం చేసినా ఎవరిదంతా అంటే ఒక పరమాత్మే అని చెప్తాయి. ಜೀವಾತ್ಮನು ಪರಮಾತ್ಮನು ಆತ್ಮರೇ ಆಗಿದ್ದು ಜೀವ ಪರಭಾವಗಳನ್ನು ఆయా ఉపాధి సంబంధದಿಂದ జీవుడని ఎప్పుడంటే దేహం నేను అనుకున్నాను జీవుడు అంటారు. ఈ జగత్తును సృష్టించినోడు ఎవరు అంటే ఈశ్వరుడు అంటారు. కారణాల ద్వారా పేర్లు వచ్చినాయే కానీ నిజంగా అవి రెండు వేరే లేవు. ఆయా ఉపాధి సంబంధింದ ಹೊಂದುತ್ತಾದ್ದರಿಂದ ఆయా సంబంధం వల్ల పొందుతున్నారు కాబట్టి పరభావಗಳನ್ನು ఆయా ఉపాధి సంబంధ ఉపాధిಗಳ లయవాగలు. ఈ వచ్చిండేటి ఉపాధులు ఉంటాయి పోతాయి. కుండ పగిలిపోయిందంటేనే ఏం నొప్పి మంటికి, మళ్ళీ దాంట్లో బోకులు అంటారు అనుకోండి. బోకులు అన్నప్పుడు కూడా మన్నే, కుండ అన్నప్పుడు మన్నే, మన్నప్పుడు మన్నే. కాబట్టి ఈ ఉపాధులు ఎన్ని నాశనమైనా కూడా
తన స్వరూపానికి ఏ ధోకా లేదు కాబట్టి జీవపరభేదం ఇల్లవాగువదు. అప్పుడు ఈ జీవుడు పరమాత్మ అనే భేదం లేకుండా పోతుంది. ಆಗ ಅತನು ಅప్పుడు ಬ್ರಹ್ಮವೇ ಆತ್ಮನೇ ಎಂದು ಕಂಡುಕೊಳ್ಳುವ ಸಾಧಕನು ಮುಕ್ತನಾಗುವನು. ಹೀಗೆ ತಾನೇ తన్నన్నే బ్రహ్మనాగి, ఇంతకుముందు చెప్తాడు మీ పదము, ఈ పొద్దు చేయనండి. అది తనను తానే తనలోనే గుర్తించాలని. మనం ఏం చేస్తాడు, బయట ఆడ ఉండడం ఎట్లడైపోతాడు, ఎట్లా దొరుకుతుంది. కాబట్టి తానే తననే తనలోనే అంటే అనుభవమే, అనుభవం ద్వారా అనుభవాన్ని గుర్తించాలంతే. ఉపాధులతో కానీ బుద్ధితో కానీ మనసుతో కానీ గుర్తించక లేదు. పోతే నిలబడతావంతే. మళ్ళీ గుర్తించాలని శాస్త్రం చెప్పింది, కానీ ఇవన్నీ లేనప్పుడు నీకు అనుభవం ఉందా లేదా? ప్రతి ఒక్కరికి సుశుద్ధుల అనుభవం ఉందా లేదా? దాన్ని గుర్తించాల్సిన పని లేదు. దాన్ని గుర్తించాల్సిన పని లేదు. ఎందుకంటే గుర్తించేకి ఏమి ఉండాలా? ఇంకోటి కొన్ని గుర్తులు ఉండాలి. తను ఏ గుర్తులు లేనటువంటి వాడు ఏమిటో గుర్తించుకుంటాడు? దీనికి గుర్తించే శక్తి ఉంటే అతడు విషయం అవుతాడు. మళ్ళీ పరమాత్మ నాకు తెలిసిందే అంటానే విషయం అయిపోతాడు ఆయన. అంతే. అందుకోసమే ఎవడైనా పొరపాటు అట్లా మాట్లాడితే తెలియదు అనుకోని గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. కాబట్టి ఈ విధ విద్యయే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకి సామాన్యమైన విద్యలకి ఏం భేదం అప్ప అంటే, తన స్వరూపాన్ని తానే తనలోనే ఎవడు గుర్తిస్తాడో అది బ్రహ్మ విద్య. తను వేరే వేరే విద్యలు నేర్చుకుంటాడు చూడు జీవుడు. ఈడు వ్యవహారానికి నేర్చుకుంటాడు చూడండి, అవన్నీ గౌణం అంటారు. అంతే, అవన్నీ విద్యలే అయితే గౌణము అంటారు. అవి సత్యంగా ఉండేవి కాదు అని. ಹೀಗೆ ಜೀವನ ಅವಲಂಬಿಸಿ ಪರಬ್ರಹ್ಮವನ್ನು ಪ್ರತಿಪಾದಿಸಲು ಹೊರಟಿರುವ ಶಾಸ್ತ್ರವು ಯಾವ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಪರಮಾರ್ಥವೆಂದು ಅಂಗೀಕರಿಸುವುದಿಲ್ಲ. ಈ ಶಾಸ್ತ್ರಾలు ఉన్నాయే, ఈ ప్రక్రియలే సత్యం అని చెప్పదు. అది మీకు మీ తత్వాన్ని చెప్తాను, మీ స్వరూపాన్ని తెలియజేస్తానని బయలుదేరినాయి ఇవన్నీ. అందులో మీకు ఏదైతే అనుభవానికి వస్తుందో, దేనికైతే మనకి యోగ్యత ఉంటుందో దాన్ని గుర్తించి తెలుసుకునే ప్రయత్నం చేయాలా. అది ఇప్పుడు పెండ్లిలో కానీ ఏడన్నా అన్నం పెడతారప్ప, ఆడవాళ్ళు పెడతానలే అని అన్ని తింటామా, లేకపోతే ఎక్కువ తినేదానికి ప్రయత్నం చేస్తామా? ఎవడోనికి ఎంతెంత కావాలో అవి అంతే కదా, అరిగించుకునే అంత. అట్లా అన్ని సూత్రాలు చెప్పినా కూడా మీకు ఏదైతే అనుభవానికి వస్తుందో, మీకు చేసేకి ఏ సులభం ఉంటుందో ఆలోచన చేసిన పని లేదు. సులభంగా ఉండాలి మీకు కూడా. ఇన్ని చెప్తాంటారు కాబట్టి ఇన్నిట్లో ఏ ప్రక్రియ అయితే మనకు సులభము. అందుకే కలియుగంలో ఏం చెప్పినారు, నామస్మరణ సులభం అని చెప్పించినారు. అయితే నామస్మరణ చేస్తాడారు, జనం చేయలేదని కాదు. అయితే ఎట్లా చేస్తాడారు అనేది ఆడు ముఖ్యంగా చెప్తుంది అనమాట. మీరు నామస్మరణ చేసేటప్పుడు కూడా ఇతర విషయాలు మనస్సు లేకోకుండా చేస్తే పర్వాలేదు. కేవలం భగవంతుని స్మరణే ఉండాలి. కానీ మా పిల్లల కథ ఏమవుతుందో, భూమి ఉందా లేదా, ఇంకోటి ఏమవుతుందో, నాకు రోగం వచ్చింది పోతుందో, ఇట్లా అటువంటి పెట్టుకోకూడదు. ఇక్కడ ఆ నామస్మరణ అట్ట చేయాల, అప్పుడు దాని ఫలితం ఉంటుంది. మీరు ఈ వేదాంతం అంతా వినే పని లేదు. ఎప్పుడైతే మీ మనసులో ఆ విధంగా శుద్ధి అవుతాయో, శుద్ధి అయితే వేదాంతం వినేది అప్పుడు వస్తారు మీరు. ఎందుకు ఈ వ్యవహారం ఎప్పుడైతే పరమాత్మ తప్పిస్తాడో, పరమాత్మను మనం అనన్యంగా చింత చేస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలుక్కోకుండా ఏ విధంగా సౌకర్యాలు చేస్తే వాళ్ళు నన్ను తెలుసుకునే వీలవుతుందో అవన్నీ ఆయనే కల్పిస్తాడు. ఆ కల్పించినప్పుడు మనకు కూడా కొన్ని దెబ్బలు వస్తాయి. మనల్ని ఏకాంతంగా పెట్టాలన్నప్పుడు కానీ, ఇంకోటి చేయాలన్నప్పుడు కానీ అనుమానం. ఎందుకే దుడ్లుంటే వీడు 24 గంటలు తిని వ్యాపారాలు చేసేకపోతాడు, దుడ్లు ఎగరగొట్టినాడు అనుకోండి. అప్పుడు ఏమంటారు మీరు, భగవంతుని మాకు కష్టాలు ఇచ్చినాడప్ప అంటారు. ఆయన ఏమనుకుంటాడు, వీడి దుడ్లుంటే చెడిపోతాడు, ఈ దుడ్లు లేకపోతే ఇక్కడి దిక్కు తిరుగుతాడని ఈయన అనుకుంటాడు. అట్లా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటుంది. ఎప్పుడు కష్టాలు వచ్చినా కూడా అవన్నీ మనకి ఉపయోగపడేటివి అనేది కావాలా. మనం కష్టాలను దూరం చేసుకొని సుఖాలు మాత్రం కావాలంటున్నాం. సుఖాలు వస్తే వస్తాయి, పుణ్యం పోతుంది. కష్టాలు వస్తే పాపం పోతుంది. మరి ఇప్పుడు ఈ రెండిట్లు ఏది కావాలి మనకి? అందుకే భగవంతుడే చెప్పినాడు కదా, భగవంతుడు యవ్వని కరుణింప నిశ్చయించితి నేను అపహరింతు అంటాడు. అంటే ఎత్తుకుపోతాడని కాదు, వానికి దాని మీద మోజు లేకుండా తీసేస్తాడు. భగవంతుడు కావాలనే వానికి ఈ విషయాలను తీసేస్తేనే కదా కావాలనేది. అందుకే బలి చక్రవర్తి దగ్గర ఆ మాట చెప్పిండేది. అట్లా మనం కూడా పరమాత్మే కావాలని ఉంటే ఆయనే అనుకూలాలు చేసేస్తాడు. భగవద్గీతలో చెప్పినాడు, అటువంటి వారికి ఆయనే బుద్ధి యోగాన్ని కలుగజేసి జ్ఞానజ్యోతిని లో నుంచి వెలిగిస్తాడు అని కూడా చెప్పినారు. అట్ట చేయాల. కేవలం నామస్మరణ చేస్తాడాము అంటే వాటికి సలుకోకూడదు. అది ఎట్లా చేస్తాడాము అనేది బాగా పట్టవు వస్తాయి, కాదనేకేం లేదు. మధ్య మధ్యలో ఇవి దాన్ని అధిగమించేదానికి కూడా ప్రయత్నం చేసుకుంటూ పోవాలా అని చెప్పిండి. అది ಯಾವ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಪರಮಾರ್ಥವನ್ನು ಅಂಗಿಸ್ತದೆ. ಜನರಿಗೆ ಈ ವಿಚಾರವು ಬೇಗನೆ ತಿಳಿಯುವುದಿಲ್ಲವಾದ್ದರಿಂದ, అంటే ఏ విచారము, తాము పరమాత్మ స్వరూపులు అనే విచారం తెలిసేలేదు. ఎరవు సమాచారం చెప్పండి తక్షణం కనుక్కుంటారు, వ్యవహారంలో పేరు. కానీ నీ స్వరూపం ఇటువంటిదంటే దానికి మాత్రం తలక ఇట్టిట్లే తిప్పేది.
శాస్త్ర ಎಲ್ಲ ವಿಧವಾದ ಪ್ರತಿಪಾದನೆ ಶಾಸ್ತ್ರಂలో ఏమన్నా ప్రతిపాదన చేయండి అవన్నీ ముఖ్యార్థವನ್ನು తాత్పర్యవన్నీ కలుసుకొండు ముఖ్యార్థం ఏమి మీరు పరమాత్మ అని చెప్పేకే వచ్చిండేది ఎన్నెన్న ప్లాన్ లేనిలేండి అది ఆ ప్లాన్లన్నీ దేంట్లో అంతర్గతం అంటే మన స్వరూపానికి చెప్పేదానికి అవన్నీ ఉపయోగపడాలి ముఖ్యార్థం ಎಂದು ತಾತ್ಪರ್ಯವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಂಡು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದದೆ ಹೋದಾಗ ಹೋಗುತ್ತಿರುವ దాన్ని పొందవు చూడు ఇప్పుడు మీరు పరమాత్మ అంటారు అవును దాన్నే ధ్యానం చేస్తుంటే ఆకలి అయితే ఎట్లా పొందలేదు అదేమే దేహం వచ్చినప్పుడు ఆకలి అనేది వస్తుంది అయితే నేను పరమాత్మే అనుకుంటే ఆకలి కాని రాదు అదే ಹೋದಾಗ ಹೊಂದಿಸಿಕೊಳ್ಳುವ ಕಸರತ್ತುಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ వీళ్ళు కసరత్తులు చేసుకుంటారు ఎవరు ఈ వేదాంతులందరూ కూడా ఆ అర్థాన్ని చెప్పేటప్పుడు వాళ్ళకి తెలిసిందేమో దాన్ని జనానికి చెప్పే మొదలుపెట్టినారంట అట్లా కసరత్తులు చేసిండే వీళ్ళంతా ತಮ್ಮ ತಮ್ಮ ತರ್ಕ ಬುದ್ಧಿಗೂ ಚಿಂತನೆಗೂ ಅನುಗುಣವಾಗಿ సిద్ధాంతಗಳನ್ನು తోర్చిపడుతారే చూడండి వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా శాస్త్రంలో చెప్పిండేది వేరే వీళ్ళు చెప్పుకునేది వేరే భేద బుద్ధి అనేది వస్తుంది ఇంకా ముందుకు వస్తుంది అది ఆ భేద బుద్ధి అనే దాన్ని పెట్టుకొని మోక్షం రావాలా బంధం పోవాలా అంటారు వాళ్ళు శాస్త్రం ఒప్పుకోదు ఒకే వ్యవసాయం రెండు దానికి పనికి రాదు అది ఎందుకంటే బంధం వచ్చిండే దాని నుంచి దుఃఖం వచ్చింది ఆ భేదాన్ని పెట్టుకొని మోక్షం ఎట్లా పొందుతారు మీరు జీవేశ్వర భేదాన్ని పెట్టుకొని జీవుడు ఈశ్వరుడు అనే దాన్ని భేదము కల్పితం అని చెప్తే పొందుతారు మీరు అది అది ఆడ ఉండేదన్నమాట పరా అంటేనే వీళ్ళు పక్కకి తీసిపారేసేది ఇట్లా అది ఏం చెప్పినారు శాస్త్రంలో లాస్ట్గా సెంటెన్స్ ఏమైనది కూడా చూసేదట్లేదు ఆ విధంగా తీసేస్తారు అట్లా కుదరదుని అంతవరన్న ఆచార్యనందు భావిసి ఇట్లా ఈ సిద్ధాంతాన్ని తర్కానికి అనుగుణంగా వాళ్ళకి తోచినట్లు చెప్పే గురువులు దండిగుండారు వాళ్ళందరినీ గురువులు అనుకొని ఏమే ಕೆಲವರು ಅನುಸರಿಸ್ತಾರೆ మా గురువే బాగా చెప్పేది ఇంతకంటే ఎవరు చెప్పారు అనుసరిస్తారు ಆದರೆ ಹೀಗೆ ಪರಾವಲಂಬನೆ ತರ್ಕಬುದ್ಧಿ ಅತಿಯಾದ ಸಂಬಿಕಗಳು ಜಿಜ್ಞಾಸವನ್ನು ನಿಜತತ್ವದಿಂದ దూరం ಮಾಡಿಬಿಡುವವು ఇప్పుడు కొంతమంది స్వాములంతా విభూతులు ఇస్తాడారు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఇది అతీంద్రియ శక్తి కదా అంటారు కరెక్టే అతీంద్రియ శక్తి ఉంది ఆ అతీంద్రియ శక్తి ద్వారా ఆ స్వామికి కానీ నీకు కానీ ఏం ప్రయోజనం స్వామి దగ్గరికి పోతే మనకు బంగారు ఇచ్చినాడు మీ ఇంట్లో బంగారు లేదా అయితే అదొక క్రెడిట్ ఆ స్వామి దగ్గరికి పోతే మా బంగారు ఇచ్చినాడు కాబట్టి ఇంకా ఆయన్నే నమ్మాలని ఏమన్నా కానీ లేక నీ జీవనం ఏమవుతుంది ఆ బంగారుతోనే ఉద్ధారం అవుతుంది ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటే దుఃఖాన్ని నుంచి విడుదల పొందుతాం కానీ భౌతిక సంపదలు ఎన్నో వస్తే దుఃఖం పోతుంది ఏనే హిరణ్యకశిపునికి 3 లోకాలు ఉన్నాయి దిక్పాలకులు అతను చెప్పినట్లు వినాలా అట్లా వానికే దుఃఖం పోలేదు మీకు మీ ఆ స్వాములు ఇస్తే పోతాయా పోయి కాకపోతే ఆత్మజ్ఞానం 2 సెంటెన్సులు అర్థం కానీ మీకు చాలు ఇది సత్యం కాదు ఇది అనిత్యమైంది అనేది మీకు దృఢమైపోతే హాయిగా ఆనందంగా ఉంటారు మీ స్వరూపాన్ని మీరు పొందే కూడా సాధ్యమవుతుంది అట్లాడు కాబట్టి జనానికి మీ స్వామి దగ్గర పోయింటే ఏమి ఇచ్చినారని అడిగితే అది ఇచ్చినారంటే ఆటికే వదం పండి అంటారు అందరూ మీరు వేదాంతం వింటాండ్రు ఈడ ఈ గుళ్ళో ఏమొచ్చిందంటే ఏం రాలేదప్ప ఎంత వాళ్ళు చెప్తాంటారు వింటాడు దానికి పోద్దండి దానికి వదం పండి అంటారు కాబట్టి జనం కూడా అదే భావనలో ఉండారు ఎందుకు భౌతికమే సత్యం అని నమ్మినారు కాబట్టి ఆ భౌతికాన్ని సత్యాన్ని గురించి చెప్పే స్వాములే ఎంతసేపు ఉన్నా కూడా చూడండి బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇదేం కష్టం కాదు మీరు తులసి చెట్టుకు పోతే పుణ్యం వస్తుంది ఆవును ముట్టుకుంటే పుణ్యం వస్తుంది ఇంకోటి ముట్టుకుంటే పుణ్యం వస్తుంది ఎంతసేపు ఉన్నా పుణ్యాలే చెప్పుకుంటూ పోతే నీవెవరు అనేది ఎప్పుడైనా బయటపడుతుందే పుణ్యం చేస్తాడారు కరెక్టే పుణ్యం పుడతాడారు సస్తాడారు పుడతాడారు అంతే దాని నుంచి తప్పించుకుంటారు కదా ఇక్కడ కావాల్సి ఉండేది ఆ పుణ్యం ఎట్లుండాలని చెప్పు ఈ పుణ్యాన్ని ప్రతిఫలాన్ని ఆశ్రయించద్దు పుణ్యం కరెక్టే పుణ్యాన్ని తప్పు తీసేయలేదు ఆ పుణ్యాన్ని మీరు భౌతికానికి వాడుకోవద్దండి గోవుని పూజించండి తులసిని పూజించండి ప్రతి విగ్రహాన్ని ఆరాధన చేయండి ఏం చేయాలా భౌతిక సంపదలు కోరొద్దండి ఆడ కామ్య కర్మలకు ఉపయోగించొద్దండి అప్పుడు సరిపో అది చెప్పాలి కానీ అది లేకోకుండా ఇవే జనమన్నీ ఇవే పనులు చేసాక మొదలుపెట్టినారు దేవతలను కూడా ప్రత్యక్షం చేసుకుంటారు చాలామంది వరాలు కోరుకుంటారు వీడు భస్మాసురుడు కూడా కోరుకుంటాడు వరము ఫలాన్ని నెత్తి మీద నేడు పెడితే వాడు భస్మం కావాలని కోరుకుంటాడు ఎన్నాళ్ళు తప్ప చేసి పాపం వాడు మరి వాడే వాడిని ఎత్తులు పెట్టుకొని చచ్చు కదా అవి అట్లుంటాయి కోరికలు ఉంటే అట్లుంటాయి అనమాట వాడికి వాడే గుంతు దొక్కున్నట్లా అని అట్లా లేకుండా పరమాత్మ మీద పాడే నీదే భారం అప్ప ఏమన్నా చేస్తావో ఏం కదా మమ్మల్ని కాపాడే నీ భారం అని ఇచ్చిపెట్టు నీవెందుకు కోరుకుంటావు దాన్ని అప్పుడు సులభంగా బతకచ్చు మనం అట్లా ఏ విషయం చేసినా కూడా భగవంతుని పరం చేసి లేదా ఇట్లా విచారం ద్వారా తెలుసుకున్నా కూడా పర్వాలేదు యాదో మార్గమే అనుకోవాలా మనకి సరిపోయేది మనకి చేతనయ్యేది అందుకే భగవంతుడు అందరికీ ఏం చెప్పినాడు కష్టాలప్ప కర్మయోగం చేయండి అన్నాడు ఎందుకంటే కర్మను మీరు ఇడిచిపెట్టేటట్టు లేదు మేము చేసే తీరుతామంటారు ఆ చేసేవాళ్ళు ఇట్లా చేయండి ఏమి ఇదంతా భగవంతుందే ఫలం నాది కాదు
అని ఇట్లా చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే మీరు ధనులు అవుతారని అట్లనే చేయండి, ఏం పర్వాలేదు. కాబట్టి శాస్త్రం అన్నీ ఈ విధంగా ఉంది. అట్లా కాకుండా ఈ తార్కికులను అనుసరించి యుక్తులు చెప్పే వాళ్ళ గురించి చేసుకొని పోతే ఏమవుతారు? భౌతికమైన కోరికలు ఉండవు, ఇవ్వద్దు. దీనికంతా మూలమైనది ఎవరు ఉండదు? ఆ స్వరూపమే నాకు కావాలని కోరుకో. రాజమానుడు అయితే మనకి ఇంకేం కొదవా? అట్లా భగవంతుడే మన స్వాధీనం అయితే, అదే మన స్వరూపం అయితే ఇంకేం కోరికలు కావాలి మీకు? అది చెప్తుంది అనమాట. హీగే పరాలంబన తర్కబుద్ధి అతియాద నంబికలు అంటే విశ్వాసం మాకు ఆ స్వామి పెడితే మాకు ఇంకేలేదప్ప, ఆయన ఏం చేసినా మేము ఒప్పుకుంటాం అనొద్దండి అట్లా. ఎందుకంటే ఈ స్వామిని కూడా కాపాడేవాడు పైన ఉన్నాడు. ఈ స్వామికి అందుకే భగవంతుడే చెప్తాడు, త్వరగా లాభాలు పొందేవాళ్ళని వాళ్ళు ఇతర దేవతలను ఆశ్రయిస్తారు, నన్ను ఎవడు నా దగ్గరికి ఎవడు రాడు. అయినా కూడా ఆ ఇతర దేవతలు వీళ్ళు కాపాడాలంటే నేనే ఏం చేస్తాను, వాళ్ళకి ఆ శక్తి ఇస్తా. తద్వారానన్నా కానీ 2 నాళ్ళు వాళ్ళనే ఆశ్రయించని అని చెప్తాడు భగవంతుడు. ఈ చేసే పూజలు పునస్కారాలు ఆయాస భగవంతుని పోసినా పరమాత్మ గురించి చేసినా అదే చేయొచ్చు, సామాన్య దేవతను ఆశ్రయం చేసినా అదే చేయొచ్చు. ఆయాసమే 2 సార్లు ఒకటే కర్మ. అయితే వీళ్ళని చేసేది అనిత్య ఫలము, అది శాశ్వత ఫలము. అందుకే ఎవడైతే నన్నే ఆశ్రయం చేస్తాడో వానికి నిత్యమైనది ఇస్తాను. అట్లా కాకోకుండా మాకు అది కావాలి ఇది కావాలంటే వాళ్ళకు కూడా నేనే ఆ దేవతల్లో ప్రేరేపించి వాళ్ళకి యోగ్యత ఉంటే అని చెప్పినాడు భగవంతుడు భగవద్గీతలో. మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలా, పైకి పోవాలా కిందాన్ని ఆశ్రయించాలా అనేది. యాదానికి పోతే సరిపోతుందంటే అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని పోవాలి. అట్లా ఈ తత్వాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ధన్యులైతాము అని చెప్పినారు. ಈಗ ಜ್ಞಾನಾತ್ ಏವಂ ಮುಚ್ಯತೆ ಸರ್ವಪಾಸಹಿ ಎಂಬ ವಾಕ್ಯದಲ್ಲಿರುವ ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. జ్ఞానం ద్వారానే మోక్షము అని శాస్త్రాలు చెప్పినాయి. ఆ వాక్యాన్ని గురించి మనం ఇప్పుడు విచారం చేస్తాం. ವೇದಾಂತ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಇದು ಬಹುಮುಖ್ಯವಾದ ಪ್ರಮೇಯವಾಗಿರುತ್ತದೆ. మేము వేదాంతం వింటాము అంటే దేనికి వింటాడారు అనేది కూడా తెలుసు చాలామందికి. ఎందుకంటే ఏదో ఆత్మను గురించి చెప్తారంట, బ్రహ్మను గురించి చెప్తారంట, అటు పోతేనో అని అంటారు. బ్రహ్మను గురించి ఆత్మను గురించి కాదు చెప్పేది, మన యొక్క స్వరూపాన్ని గురించి అటు చెప్పేది. మొదట ఆత్మ బ్రహ్మను గురించి చెప్పి అది వేరే ఉందనుకోవద్దు, అది నీ స్వరూపమై ఉందని చెప్తారు. ఇక్కడ అది కూడా చాలామందికి తెలిసేటట్టు కొన్ని వింటాడారు కదా, బ్రహ్మే వేరే జీవుడే వేరే మేమే వేరే అనే భావంలోనే ఉండాలి ఇల్లంతా. ಏಕೆಂದರೆ ವೇದದಲ್ಲಿ ಹೆಚ್ಚು ಭಾಗದಲ್ಲಿ ಕರ್ಮವನ್ನೇ ಹೇಳಿದ್ದರು. ఎందుకంటే వేదాలలో 3 భాగాలు 3 ముక్కలు అంటుంది. 3 ముక్కలు కర్మకాండనే చెప్పినారు ఎక్కువ. యాగాలు యజ్ఞాలు వ్రతాలు దానాలు అన్నీ చెప్పేసినారు అనమాట. అవే చెప్పినప్పటికీ కూడా ಅದರಿಂದ ನಿತ್ಯವಾದ ಮುಕ್ತಿಯು ಸಿಗೋದಿಲ್ಲವೆಂಬುದನ್ನು ತಿಳಿಯಬೇಕಾಗಿದೆ. ఆ కర్మకాండ మీరు ఎంతనా చేయండి, మోక్షం అనే పదం లేదాడ. మరి హయ్యెస్ట్ ఏమప్ప సత్కర్మల ద్వారా అంటే స్వర్గప్రాప్తి అని చెప్పింది శాస్త్రం. నెక్స్ట్ ఉపాసన ద్వారా బ్రహ్మలోకానికి పోతారు అని చెప్పింది. అంతేగాని జ్ఞానం అవుతుందని మాత్రం లేదు. ఎంతవరకు కర్మకాండను ఆశ్రయిస్తే. కర్మಗಳನ್ನು అధికారి ఆదవనకే, ఎవడైతే కర్మ చేసే అధికారిగా ఉంటాడో శాస్త్రం విధిಸುವಾಗ ಆ ಶಾಸ್ತ್ರಂ ಈ ಕರ್ಮలు చేయాలని చెప్పేటప్పుడు ಕರ್ಮ ಕ್ರಿಯಾ ಫಲ ಇವುಗಳ ವಿಚಾರಕ್ಕೆ ಕರ್ಮಕಾಂಡದಲ್ಲಿ ಯಾವ ಪ್ರತಿಪಾದನೆಯನ್ನು ನೀಡಿರುವುದಿಲ್ಲ. ఎందుకు కర్మ చేయాలా, కర్మ యొక్క ఫలమేమి, కర్మ సత్యమా అసత్యమా అని ఏం చెప్పలేదు. అది ఊరినే ఎవడు కర్మకు అధికారం అంటే వానికి తగినట్లు కర్మ చెప్పేస్తుంది అంతే. దాని యొక్క వ్యవహారం ఏమి అనేది మాత్రము ఇట్లే నిర్దేశించి ఇట్లే ఉంటుందని చెప్పడం అంతది. ఎందరే ఇವು సత్ಯವೇ అల్లవే ಎಂಬುದನ್ನು ప్రతిపాదిಸುವುದಿಲ್ಲ. ఈ కర్మకాండ ఫలము సత్యమా కాదా అనేది ప్రతిపాదించి చెప్పేదంటది. ఖండిసోదు ಇಲ್ಲ, ఇది సత్యము అని చెప్పలేదు, ఖండించేది లేదనమాట. ಅದರಿಂದ ಸ್ವಭಾವದಿಂದಲೇ కర్మఫలಗಳಲ್ಲಿ బయకెళ్ళువను. కాబట్టి ఎవరికైతే స్వభావం ద్వారానే నేను దేహం అనుకున్నటువంటి వాడికి కర్మలు చేయాలనే కోరిక ఉంటుంది. కాబట్టి ఆ కోరికలు ఉండేవాడు ఆయా ಫಲಗಳನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ తాను అవలంబిಸಬೇಕಾದ ఎవడెవడికి ఫలం కావాలో ఆ కర్మల్ని వాడు అనుసరించవలసి ఉంటుంది. కాబట్టి ఉపాయಗಳಿಗಾಗಿ శాస్త్రವನ್ನು ఆశ్రయిస్తానే. ఆ ఉపాయాల కోసము వాళ్ళు శాస్త్రాన్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు శాస్త్రం కావాలంటారు. ఎందుకు కావాలంటారు అప్ప అంటే వాళ్ళ కోరికలు. ఇప్పుడు కొడుకు కావాలంటే పుత్రకామేష్టం చేయాలంటారు, స్వర్గం కావాలంటే 100 అశ్వమేధాగాలు చేయాలంటారు. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన దానికి లక్ష్మీ ప్రాప్తి కావాలంటే దానికి ఏం కావాలా, ఇట్లా ఆ ఉపాయాలను ఆశ్రయించేదానికి ఆ కర్మకు అధికారం ఉండేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతవనకి శాస్త్ర ఉపాయಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತದೆ. అట్లా ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ శాస్త్రము ఆ ఉపాయాలను కూడా తెలియజేస్తుంది. ಅವುಗಳನ್ನು ಕೈಕೊಂಡವನು
ಈ ದೇಹಪಾತಾನಂತರ ಆಯಾ ಕರ್ಮಗಳಿಗೆ ಫಲವಂತ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಿರುವ ಲೋಕಾಂತರ ಜನ್ಮಾಂತರಗಳನ್ನು ಪಡೆದು ಫಲಗಳನ್ನು ಅನುಭವಿಸಿ ಶೇಷ ಕರ್ಮಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಹಿಂತಿರುಗುತ್ತಾನೆ. సరే వారు చెప్పినటువంటి ఆ కర్మకాండను ముగిస్తాడు. ఆ కర్మకి ఎంత ఫలం ఉందో అన్మాంతరాలను లోకాంతరాలను అనుభవించి ఇంకా మళ్ళా శేషకర్మలు పాపుణ్యాలు ఏమైనా మిగిలింటే మళ్ళా వెనక్కి తిరిగి వేరు వేరు జన్మలు ఎత్తా ఉంటాడు. ఈ ರೀತಿಯಾದ ಪುನರಾವೃತ್ತಿల ಲೋಕಗಳಾಗಲಿ, ಈ ವಿಧಂగా పునరావృత్తి అంటే పోయొచ్చేటివి, ఆ లోకಗಳಾಗಲಿ భోగಗಳಾಗಲಿ ముక్తి ఎనిసలారవు. కాబట్టి భోగాలు కానీ ఈ లోకాలకు పోయి ఇచ్చేది కానీ మోక్షం అనిపించుకోవి. మోక్షం అంటే ఏమి? జన్మరాహిత్యం ఉండాలి. ఇది అట్లే కాదు, భోగాలు అనిపించేదారు మళ్ళీ అయిపోతానే మళ్ళీ తిరిగి వస్తాంటారు. మళ్ళీ ఇట్లే పునరావృత్తి, పుట్టేది సచ్చేది తిరుగుతూనే ఉంటారు అన్నమాట. కాబట్టి ಆದ್ದರಿಂದ ವೇದಾಂತ ಶಾಸ್ತ್ರವು ತಿಳಿಸುವಂತೆ అయితే మరి వేదాంత శాస్త్రం ఎట్లా చెప్తుందంటే ముక్తియు ఆగంతకವಾಗಿರದೆ, ఈ మోక్షం అనేది వచ్చేది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇది మోక్షం అనేది ఆగంతకం అంటే వచ్చేది, అనిత్యವಾಗಿರದೆ, అది ఎప్పుడు కూడా నిత్యమే కానీ అనిత్యం కాదు. ఈ కర్మఫలాలన్నీ కూడా అనిత్యాలు. నువ్వు స్వర్గలోకానికి పోయినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే, అందువల్ల అది అనిత్యముని. తారతమ్యంలో దాగిరదే, భేదాలు ఉండకూడదు దాంట్లో, ఇది ఎక్కువ ఇది తక్కువ అనే తారతమ్యం లేకుండా ఇరಬೇಕಾದರೆ ఆ విధంగా ఉండాల్సినట్లయితే కర్మದಿಂದ పడేదక్కదాక లేబారదు. కాబట్టి అనిత్యం కాకుండా ఉండాలా, పునరావృత్తి లేకుండా ఉండాలా, తారతమ్యం లేకుండా ఉండాలంటే కర్మల ద్వారా చేస్తే అది గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి కర్మల ద్వారా ఈ మోక్షం అనేది పొందేది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ಅದು ಸ್ವತಃಸಿದ್ಧವಾದ సహజవాద వికారరహితవాద నిత్యవాద స్థానమిరಬೇಕು. అది స్వయం సిద్ధంగా ఉండాలా, సహజంగా ఉండాలా, వికారం లేకోకుండా ఉండాలా, అటువంటి స్థానం అది. ఇప్పుడు కర్మల ద్వారా అట్లాంటివి ఏం లేదు, ఏ అసాధ్య ఫలాలు వస్తాయి అది. అయితే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ పదము, ఈ మోక్షం అనేది వికారము ఉండకూడదు, దాంట్లో హెచ్చు తగ్గులో ఉండకూడదు, అట్లేవి లేకోకుండా ఉండే విధంగా ఉండాల. ಅದನ್ನು ಬ್ರಹ್ಮವೆಂದರೂ ಸರಿ, దాన్ని మీరు బ్రహ్మమన్నా సరే లేదా మోక్షವೆಂದರೂ సరిಯಾಗಿರುವುದು. బ్రహ్మన్నా ఒకటే, మోక్షమన్నా కూడా ఒకటే. ఇంత ఆనంద స్వరూపం కృతకవల్లదే, ఇటువంటి ఆనంద స్వరూపం కృతకము అంటే చేయబడేది, చేసి పొందేది. కృతకవల్లదే కర్మ ప్రాప్య వల్లదే, కర్మ ద్వారా ప్రాప్యమయ్యేది కాకోకుండా ಇರುವುದರಿಂದಲೇ ఉండుట వలననే ಇದನ್ನು ಜ್ಞಾನದಿಂದ ಪಡಬೇಕೇ ಹೊರತು ಬೇರೊಂದು మార్గವಿರುವುದಿಲ್ಲ. దీన్ని జ్ఞానం ద్వారానే పొందాలి కానీ వేరే మార్గాలతో ఏం చేస్తామంటే కూడా పొందేదానికి వీల్లేదు. ಅದನ್ನೇ ఈ ಮೇಲಿನ ವಾಕ್ಯದಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ, దాన్నే ఈ పై వాక్యాల్లో అంతా కూడా తెలుపబడింది. ಈಗ ಜೀವನ ಆಗಿರುವವನು, జీవుడే ఉండేవాడు, తన అధ్యాత్మవాద దేహాది ఉపాధిಗಳಿಂದಲೂ, తనకు దేహాలు ఉంటాయి కదా, ఉపాధి ఈ దేహాలు ఉంటాయి కాబట్టి, అధిభూతవాద పృథివ్యాది ప్రపంచದಿಂದಲೂ, అధిభూతము అధిదైవము ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రపంచದಿಂದಲೂ, అధిదైవవాద సూర్యచంద్ర దిలోకాదిಗಳಿಂದಲೂ, తన అంతఃకరణాదిಗಳ ಮೂಲಕ, ఇవన్నీ ఆధ్యాత్మికము ఆదిదైవము ఆదిభూతకము తన యొక్క అంతఃకరణము, వీటి మూలకంగా సంబద్ధనాగి దాంట్లో తత్పరత ఎండిపోయినాడు, దాంట్లో సంబద్ధనాగి కట్టుబడిపోయినాడు. బద్ధనాగి అంటే కట్టుబడిపోయినాడు, సంబద్ధనాగి తాను నిత్య శుద్ధాత్మనే. అయితే ఆ విధంగా కట్టుబడిపోయినాడు. అయితే తానెట్లున్నాడు, నిత్య శుద్ధాత్మనే ఎంబుదన్న అరియదే ఇరువను, తన యొక్క నేను పరమాత్మ స్వరూపుడే అనేదాన్ని అతడు గుర్తించలే. అది నేను బాధపడుతున్నాడు. ప్రపంచದ కಡೆಗೆ ಒಲವು ಇರುವಾಗ, అదే మెయిన్ ఏంటంటే ప్రపంచం వైపు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో తాను బద్ధನೆಂದು నేను బద్ధుడని, భగవంతును తనకంటే ಬೇರೆಯಾಗಿದ್ದು భగవంతుడు తనకంటే వేరని, తనను ఆలుತ್ತಿರುವನೆಂದು ఆ భగవంతుడు తనను కాపాడుతున్నాడు పరిపాలిస్తున్నాడని, ಅವನನ್ನು ಸಂತೋಷಗೊಳಿಸಲು ఆ భగవంతుణ్ణి సంతోషపరిచేదానికి తాను కర్తృವಾಗಿ తాను కర్తై కర్మಗಳನ್ನು ಮಾಡುತ್ತಿರಬೇಕೆಂದು భావిಸಿರುವವನು. తాను కానిది అని ఎందు తానని అధ్యాత్మ చెందినటువంటి వాడు ఈ విధమైన వ్యవహారంలో చిక్కిపోతాడు. వాడు భగవంతునికి నేను ప్రియం చేయాలా అంటున్నాడు. ప్రియం చేస్తావు, అయితే కోరుకోకుండా ఉంటే ప్రియం చేసినట్ల, కోరితే ఇంకేం ప్రియం చేసినట్లు నువ్వు. ఇప్పుడు నేను పూజలు చేస్తానన్నాడు, బాగుంది, వాటికి పూజలు చేసినట్టు మళ్ళీ నాకు ఇది కావాలా అంటే భగవంతుని సంతోషపరిచాక నువ్వు సంతోషపడాక భగవంతుని పూజిస్తాడు. అది
కోరికలతోనే పూజ చేసేది. మరి అయిపోయి కదా, భగవంతుడు ఎట్లా సంతోషపడతాడు? పడ్డా వాడి కోసం చేసుకుంటాడు, ఏదో సరేలే అంటాడు అంతే. అంతే. తన కోసం చేస్తే వాడిని నా ఎంతటం చేయాలంటాడు అప్పుడు. అది దాంట్లో ఉండేది. ఆదరే అయితే శాస్త్రాచార్యోపదేశಗಳಿಂದ అయితే ఆచార్యుల యొక్క ఉపదేశముల ద్వారా పరమాత్మన మహిమ అన్నారు. పరమాత్మ అంటే ఆత్మస్వరూపం అంటే ఏమిటిది? అదే మహిమ అంటే ఏదైతే చూపించే క్వశ్చన్ లేదు ఇక్కడ. ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి అవను తన ఆత్మనే యందు ఎప్పుడైతే ఆ విధంగా పరమాత్మను గురించి వింటాడు, విన్న తర్వాత ఆ పరమాత్మ నాకంటే వేరు కాదు అనలా. ఆ పరమాత్మ స్వరూపము నాకంటే వేరు కాదు అను. సర్వము తన్నదే మహిమయందు, ఈ కనబడే సర్వస్వము కూడా అంతా తన మహిమయే, తన ఉనికి లేనిదే ఏమీ లేదని తెలియవనాదరే తెలుసుకున్నట్లయితే సర్వ విధవాద అన్ని రకాలైన అవిద్యాపాసಗಳಿಂದ అవిద్య అనే త్రాళ్ళ చేత బిడుగಡೆಯನ್ನು ಹೊಂದುವನು ಎಂದು అభిప్రాయ. వాటి నుంచి విడిపడతాడు అనేది అభిప్రాయం. ఎప్పుడంటే ప్రతి ఒక్కరు కూడా అందుకే కావాలనేది అందరూ అంటారు. ఆనందం అంటారు, సుఖం కావాలని కోరుతాము అని అంటారు కదా అందరూ. మరి ఆనందం అంటే సుఖం అంటే ఏమన్నా ఒక్కరన్నా చెప్పినారా ఎప్పుడన్నా? ఆనందం అంటే ఎట్లుంటుంది, సుఖం అంటే ఎట్లుంటుంది ఎవరన్నా చెప్పచ్చు. అంటే బాగుంటుంది. చూడు అదే ఊరే బాగుంటుంది అంటే ఎట్లా చూడండి ఎట్లుంటుంది. అయితే ఇప్పుడు ఏమైంది నీకు బాగలేక? ఇప్పుడు నీకేమైంది బాగలేక నేను అడుగుతా. నీకేం మంచి ఇండ్లు ఉండాది, లెక్క ఉండాది, బాగా ఆరోగ్యంగా ఉండవు, ఉద్యోగం ఉందంటే ఏం బాగలేక నువ్వేమైంది నీకు ఇప్పుడు? దుఃఖం లేకపోవడం దుఃఖం లేకపోవడం అంటే దుఃఖం అనేది ఎట్లుంటుంది అదని చెప్పు. ఒకటి అనుకోవాలి కదా మనం. దుఃఖం అంటే ఇట్లుంటే ఇది లేకుండా ఉండాలా అని, ఆనందం అంటే ఇట్లుంటుందని యాదానికి గుర్తు తెలిసి ఉండాలి కదా. గుర్తు తెలియకోకుండా కావాలంటే ఎట్లా అని ఎవరినంటే నిలబడతారు ఇట్లా దిక్కులు చూసుకుంటా. అయితే శాస్త్రం ఒక్క మాట చెప్తుంది అనమాట. ఎందుకు ఆనందాన్ని కోరుతారంటే మీరంతా కూడా ఆనంద స్వరూపులే కాబట్టి దాన్ని కోరుతారు ఉంటుందంటే. మీరంతా ఆనంద స్వరూపులే కాబట్టి మీరు ఆనంద స్వరూపులు కాబట్టి ఆనందం కోరుతాం. అదేవిధంగా మరణం లేకుండా ఉండాలా అంటారు, చావు రాకూడదు అంటారు. ఎందుకు? స్వరూపులే మనం. పరమాత్మకి మరణం లేదు కదా, భయం లేకుండా ఉండాలంటారు. పరమాత్మ అభయ స్వరూపుడు కదా. అవన్నీ లక్షణాలన్నీ దాందే. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ లక్షణాలన్నీ కూడా దీనికి ఉపాధికి తగిలించుకొని ఇది ఉండాలా అంటారు. ఏది? ఈ దేహము మరణం లేకుండా ఉండాలా, భయం లేకుండా ఉండాలా, వికారం చెందకుండా ఉండాలా, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఎట్లా పొందుతాయి ఇవి? మన సైడే. అయితే మనము తప్పుగా తెలుసుకునే స్వరూపం ఇది. దీన్ని వదిలితే దాంట్లోనే నిలబడతాం అంతే. మళ్ళీ దాంట్లో నిలబడాలనే ప్రయత్నం కూడా లేదు. దీన్ని వదలడమే దాంట్లో ఉండడానికి మూలము అని చెప్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మ యొక్క గుణాలన్నీ, అంటే పరమాత్మ గుణాలు కూడా ఏం లేవు, బోధ సౌకర్యం కొన్ని చెప్పినారంతే. మళ్ళీ పరమాత్మ లక్షణాలు ఉన్నాయంటే మళ్ళీ పెద్ద దెబ్బ వస్తుంది. అది ఎలాని? దేహాన్ని తట్టుకో. దేహాన్ని వదలాలంటే కష్టపడతాడు కదా. నిద్రలోని దేహం ఉందంటే ఏమంటావు? మరి ఎట్లేదు, ఎట్లా ఇచ్చిపెట్టు? ఏం చేసి ఇచ్చిపెట్టు? చెప్పదని చెప్పు. ఏం చేసి ఇచ్చిపెట్టు చెప్పబ్బా. చూడు, మేము అడుగుతాం కదా ఇప్పుడు నిద్ర లేదని నువ్వే అంటావు, మరి ఎట్లా పోయేది? జాగ్రత్తావస్థ అనుభవానికి పోయినప్పుడు అదంతకానికి ఓడిపోతుంది. నిద్రానుభవానికి పోయినప్పుడు జాగ్రత్తావస్థలో కూడా ఎప్పుడైతే నువ్వు అనుభవ స్వరూపంగానే జాగ్రత్తావస్థను నువ్వు తెలుసుకుంటుండేది. అనుభవ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఊడిపోయేటివి లేవు, తరుచుకునేటివి లేవు. మడంతే మరి అప్పుడు ఊడిపోతుందని ఎందుకంటావు? అది కూడా అసలు పని లేదు. నువ్వు అట్లా ఎంత చెప్తావు అట్లా? ఇప్పుడు మేము చెప్పే సరిపోలేదా నీకు? దానికి దేహం వదలల్లా అన్నారు, ఎట్లా వదలల్లా అనే దానికి చెప్తాను. ఎట్లా వదలల్లా అంటే అదే చెప్తాను కదా. నిద్రపోయినప్పుడు దేహం లేదు అని ఎట్లా వదిలినావు నువ్వు దాన్ని? అయిపోయింది. ఇప్పుడు అదే విధంగానే జాగ్రత్తలో కూడా అట్లే ఉంటుంది. ఆ అనుభవ స్వరూపమే ఉంటుంది కానీ మెలకులో కరుచుకుండేది ఏది లేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.